ఇంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య ఏకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయానుభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణానియం యామునేయం మునివరమధతో రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం ముకుళధర శమూనాథ లక్ష్మీ ముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ వహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో న యాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతవార్తాండం గోష్పదీకృతసాగరం రమణీకృతదృశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతిపాటలారణం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృण्वन् రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైః అహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరావిపత్తిమరణైరత్యంతసోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగతసమాససంధియోగం సమమధురోపణతార్ధవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధన్ నిశామయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామాంకస్య జానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరన్ దక్షిణే బిభ్రాణం జలజాతపత్తనయనం భద్రాద్రిబూద్ధిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహి రావణం తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం సకృదేవ ప్రపన్నాచ తపాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, శ్రీరామచంద్ర మహాప్రభు అవతరించిన విలంబినామ సంవత్సరాలు పురస్కరించుకుని మనం ప్రారంభించిన రామాయణ ప్రవచన లహరిలో అయోధ్యాకాండలో ఉన్నాం. అయోధ్యాకాండలో దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. ఈ వార్త వశిష్ఠాదేశముగా భరతునికి చెప్పవలసి ఉన్నది. నేరుగా చెప్పడానికి లేదు. చనిపోయాడని చెప్పి అక్కడ నుండి తీసుకురా దలచడం శాస్త్రపరంగా కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి వార్త తెలియకుండా తెలియాలి, అతను త్వరగా వచ్చేటట్టుగా జరగాలి అని ఆ పురోహిత త్వాం కుశలం బ్రూతే అన్నట్లుగా పురోహితుడు కృత్యమాత్యయికంత్వయ, నీవే చెయ్యవలసిన పని ఒకటి ఉన్నది కాబట్టి త్వరగా రమ్ము అని ఆదేశాన్ని పంపించారు. ఈ వశిష్ఠాదేశాన్ని ఈ దూతలు వెళ్ళి చెప్పారు. ఆ ప్రకారంగా భరతుడు బయలుదేరుతున్నాడు. ఈ సర్గలో నిన్నటి రోజున వారి తాతగారిని మేనమామగారి యొక్క బహుమతులన్నీ అందుకుని వారి యొక్క వీడ్కోలను అందుకుని తాను పితుర్మహాత్మా ప్రవివేశ వేష్ గృహాద్యయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్, ఒక ఇంద్రలోకము నుండి సిద్ధ పురుషుడు బయలుదేరినట్టుగా బయలుదేరాడు అంటూ వాల్మీకి చెప్పాడు. 71వ సర్గ ప్రారంభం. అథ 1సప్తతితమః సర్గః. స ప్రాంముఖో రాజగృహాత్ అభినిర్యాయ రాఘవః తతః సుదామాం చ్యుతిమాన్ సంతీర్యావేక్ష్యతాం నదీం. భటులేమో వేరే దిక్కు నుండి వచ్చారు. అయోధ్య నుండి బయలుదేరిన వారు ఎంత త్వరగా చేరితే అంత మంచిది అని అడ్డదారులు కొన్ని ఉంటాయి. మహామార్గాలు కాకుండా రకరకాలుగా కొండలెక్కి గుట్టలెక్కి నదులు దాటుకుంటూ వాళ్ళు గబగబా వచ్చి భరతునికి నివేదన చేశారు. కానీ భరతుడు వెళ్ళేటప్పుడు అలాంటి మార్గాల్లో వెళ్ళాడే కదా, రాజకుమారుడు కదా, ఇతనికి సరైన మార్గంలోనే తీసుకుని వెళ్ళాలి. అందుకనే మనకి ఇప్పటిదాకా అయోధ్య నుండి బయలుదేరిన దూతలు గిరివ్రజపురం అంటే కైకేయ రాజ్యానికి చేరేటప్పుడు ఉండే వర్ణన వాల్మీకి ఇలా చేయాలి. కొత్త నదులు, కొత్త ప్రాంతాలు, కొత్త పర్వతాలు, కొత్త నగరాలు చెప్తారు. కారణం వీరు వేరే మార్గంలో అయోధ్యకు బయలుదేరి కాబట్టి అది ప్రారంభం చేస్తూ వాల్మీకి అంటున్నాడు సప్రాంగుఖ, తూర్పు దిక్కుగా తాను ఇంకో మార్గంలో బయలుదేరి. ఇక్కడ నుండి మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే హైదరాబాదుకో విజయవాడకో వెళ్ళాలి అంటే 2-3 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి గబగబా వెళ్లే మార్గం కొంచెం కంటకితంగా ఉండొచ్చు, కొంచెం చుట్టైనా మెట్టమేలని చుట్టుగా ఉండే మార్గం ఒకటి ఉంటుంది. అట్లాగా కొంచెం చుట్టుగా ఉండే మార్గంలో భరతుడు బయలుదేరాడు. అలా బయలుదేరి కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత సుదామ అనేటువంటి ఒక నదిని దాటారు. నదిని దాటి హ్లాదిని దూరపారాంచ ప్రత్యక్స్రోతస్తరంగిణీ శరద్రూమతరత్ శ్రీమాన్ నదీ విక్ష్వాకునందన. హ్లాదిని సీతా చక్షు అని
గంగ యొక్క పశ్చిమ దిక్కుగా పారే పాయలు 3 పాయలు. ఈ మూడు గంగలన్నీ కూడా సీత అని, హ్లాదిని అని, సుచక్షు అని పేరు మనకి పురాణాల్లో కనిపిస్తాయి. మనకి బాలకాండలో కూడా చెప్పాడు వాల్మీకి. అలాంటి హ్లాదిని నదిని దూరపార చాలా దూర ప్రయాణం చేసే హ్లాదిని నదిని దాటారు. ప్రత్యక్షోతస్తరంగిణీం శరద్రు, అక్కడ నుండి పశ్చిమ దిక్కుగా వెళ్లే శతద్రు నది అంటారు. కానీ శరద్రు నదిని మనం సట్లజ్ నది అంటాం. ఇప్పట్లో సట్లజ్ అనే ఓ నది పేరున్నది కదా, దాన్ని శతద్రు నది అని అంటారు. అలా శరద్రు నదిని దాటి విశ్వాకునందుడేంటి భరతుడు బయలుదేరాడు. ఏలాధానే నదీం తీత్వా ప్రాప్య చ అపరపర్పటాన్ శిలామా కుర్వతీం తీత్వా ఆజ్ఞేయం శల్యకర్తనం. ఇంకన్ని నగరాలే. ఈ సర్గంతా ఒక నగరాన్ని దాటాడు, ఒక గ్రామాన్ని దాటాడు, ఒక నదిని దాటాడు అని చెప్తారు. అంటే తను ప్రయాణించే ప్రయాణంలో ఉండేవన్నీ చెప్పాలి. అంటే దీనివల్ల భౌగోళికమైనటువంటి విధానం తెలుస్తుంది. ఆనాడు భౌగోళికంగా కేకయపురం నుండి అంటే పంజాబ్ ప్రాంతం నుండి బయలుదేరినటువంటి ఆ ప్రాంతాల నుండి బయలుదేరినటువంటి భరతుడు ఏ ఏ మార్గాల ద్వారా వచ్చాడో చెప్పేటువంటి ఒక రూట్ మ్యాప్ లా ఇస్తాడు వాల్మీకి. ఏలాధానం అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక నదిని దాటాడు. నదిని దాటాక అపరపర్పట, పూర్వపర్పటము అపరపర్పటము అని రెండు గ్రామాలు, పెద్ద పెద్ద గ్రామాలు అప్పట్లో. ఈరోజు మనకి ఏదో సికింద్రాబాదు, హైదరాబాదు అనుకున్నట్లుగానే అపరపర్పటం, పూర్వపర్పటం అని ఆ నదికి తూర్పు దిక్కుగా ఉండే పెద్ద నగరం ఒకటి, పడమర దిక్కుగా ఉండే నగరం ఒకటి. అలా ఆ నగరాలు దాటాడు. శిలావహ కుర్వతీం తీత్వా, శిలావహ అని ఒక నది. ఎంత వేగం అంటే ఆ నది రాళ్లను కూడా దొర్లించుకుంటూ వచ్చేస్తుంది. ఆ నది అంత గొప్ప నదయ్య. ఆ నదిని దాటాడు. శల్యకర్తనం అనే ప్రాంతానికి వచ్చాడు. సత్యసంధ శుచి శ్రీమాన్ ప్రేక్షమాణ శిలావహాన్ అత్యయాత్స మహాశైలాన్ వనం చైత్రరథం ప్రతి. ఇక్కడ సత్యసంధుడు, శుచిమంతుడు, శ్రీమంతుడు అని 3 విశేషణాలు వేస్తారు. దీనికి వ్యాఖ్యాతలు చెప్తారు. ఈ ప్రాంతములన్నీ కూడా ఈ రాజుగారి ఏలుబడివే కదా. ఈ రాజుగారి ఏలుబడిని దశరథునే తిరగడు, ఈ కుమారులు తిరుగుతారు. అలా భరతుడు ఈ ప్రాంతములన్నీ కూడా తాను కేకయ రాజ్యానికి మేనమామ గారింటికి వెళ్లేటువంటి దారిలో ఉండే ఈ నగరాలన్నీ కూడా తానే దత్తత తీసుకుని జాగ్రత్త తానే ఉద్ధరించిన నగరాలు. కాబట్టి సత్యసంధ ఏవైతే చెప్పాడో ఆ గ్రామాలకు కావలసిన ఆ సౌకర్యాలని కలిగించాడు. శుచి ఎలాంటి ఏదో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి చెప్పే వాగ్దానాల్లా కాకుండా శుచిమంతుడై నగరాలన్నీ ఉద్ధరించాడు. అలాగా శ్రీమాన్ ఈ ప్రాంతములన్నీ ఉద్ధరించబడ్డాయంటే భరతుని వల్లే అని వాల్మీకి చెప్పడం కోసమని ఇక్కడ 3 విశేషణాలు వేశాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఉద్ధరించిన వాడు ఈయనే. అక్కడి నుంచి చైత్రరథం వైపు బయలుదేరారు. చైత్రరథం అనే ఒక ప్రాంతం, ఒక వన ప్రాంతం. ఆ వన ప్రాంతానికి బయలుదేరి సరస్వతీ నదిని, గంగా నదిని యుగ్మేన ప్రతిపద్యచ 2 కలిసి ఉండే ఒక ప్రాంతం నుండి దాన్ని దాటవలసి వచ్చింది. దాటాడు. ఉత్తరాం వీరమత్స్యానాం, ఆ గంగానదికి ఉత్తరం వైపుగా వీరమత్స్య దేశం ఉంది. మత్స్య దేశం అంటారు. ఆ మత్స్య దేశాన్ని దాటాడు. భారుండం అనేటువంటి ఒక వనాన్ని ప్రవేశించాడు. అక్కడి నుంచి వేగినీంచ కులింగాఖ్యాం హ్లాదినీం పర్వతామృతాం యమునాం ప్రాప్య సంతీర్ణ బలమాశ్వాసయత్తదా. వేగినీ నది, కులింగాఖ్య నది, హ్లాదిని నది, అలాగా యమున అనేటువంటి ఒక నదిని ఇవన్నీ దాటుకుంటూ శీతీకృత్యచు గాత్రాన్ని ఆ యమునా నది ప్రాంతంలో ఆనాడు కాస్త విశ్రాంతిని పొంది ఆ చల్లటి నీళ్ళల్లో కాస్త విశ్రమించి ఆ చల్లటి దానితో గాత్రాన్ని క్లాంతాన్ ఆశ్వాస్యవాదిన గుర్రములన్నింటినీ జాగ్రత్తగా కడిగి వాటికి అలసట తీరేటట్టుగా చేశాడు. తత్ర స్నాత్వాచ పీత్వాచ ప్రాయాదాదాయ చోదకం, అక్కడ స్నానం చేసి మంచినీరు కాస్త దారిలో తాగడానికి వీలుగా ఆ నీరంతా పట్టుకున్నారు. మళ్ళీ బయలుదేరారు. రాజపుత్ర మహారణ్యం అనభీక్షణోపసేవితం భద్రో భద్రేణ యానేన మారుతః కమివాప్యయాత్. మంచి మార్గము ద్వారా అంటే భరతుడికి ఎలాంటి ప్రయాణపు అలసట లేకుండా ఉండేటట్లుగా మంచి రోడ్డు చూసుకుని ఆ మంచి మార్గం ద్వారా ప్రయాణం సాగుతోంది. ఎలాగంటే ఆకాశంలో వాయువుకి ఎలాగైతే ఆటంకం లేకుండా వాయువు ప్రయాణం సాగుతుందో అలా జనసంచారము లేనటువంటి రోడ్ల నుండి ఆ మార్గముల నుండి భరతుడు బయలుదేరి వెళ్తున్నాడు.
భాగీరథీం దుష్ప్రతరాం అంశుధానే మహానదీం ఉపాయాద్రాఘవస్తూర్ణం ప్రాగ్వటే విశ్రుతే పురే. అక్కడ అంశుధానం అనే ప్రాంతం దాకా వచ్చారు. అక్కడ గంగానది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ జరిగిన చరిత్ర కదా, జరిగినట్టుగా చెప్తున్నాడు. జరిగింది ఇలా జరిగింది కాబట్టి తన కళ్ళ కనిపించింది ఏదో అది పూర్తిగా వివరిస్తున్నాడు. అంశుధానం దాకా రాగానే గంగానది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాటడానికి అవకాశం లేదు. రథములు గంగానదిలోంచి ప్రయాణించాలంటే కష్టం. అప్పట్లో వంతెనలు బ్రిడ్జీలు ఉండేవి కావు. ఎక్కడైతే ఎత్తు ప్రదేశం ఉంటుందో, ఎక్కడ నుండి రథం మునగకుండా రథం నదిలోంచి దాటుతుందో అలా చేసేవారు. కొన్ని చోట్ల ఏవో కొన్ని బ్రిడ్జీలు ఉంటే, వారధులు ఉంటే ఉండొచ్చు కాదు. ఇప్పుడు అంశుధానం దగ్గర గంగానది తీవ్రంగా ప్రవహిస్తోంది అని అక్కడి నుంచి కొంచెం మార్గం మార్చుకుని ప్రాగ్వటము అనే ఒక ప్రాంతం. ప్రాగ్వటంలో గంగానది తక్కువ లోతుగా ప్రవహిస్తుంది. ఆ ప్రాంతం నుండి గంగానదిని దాటారు అని వాల్మీకి చెప్పాడు. అక్కడి నుంచి గంగాం ప్రాగ్వటే తీర్త్వా సమాయాత్ కుటికోష్ఠికా సబలస్తాం సీత్వాథ సమాయాత్ ధర్మవర్ధనం. అలాగా కుటికోష్ఠిక అని ఒక నదిని దాటారు. చిన్న నదులు ఇవన్నీ కూడా. అవన్నీ నదులు దాటుకుంటూ సబలంగా ధర్మవర్ధనం అనేటువంటి గ్రామాన్ని చేరారు. తోరణం దక్షిణార్ధేన జంబూప్రస్థముపాగమతు పరూధంచ యయౌ రమ్యం గ్రామం దశరథాత్మజ. అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణించి జంబూప్రస్థం అనే ప్రాంతం చేరారు. అక్కడ రమ్యే వనే వాసం కృత్వా అసౌ. ఆ రాత్రి అక్కడ విశ్రమించి అక్కడి నుంచి మళ్ళీ ప్రాన్ముఖంగా బయలుదేరారు. ఉజ్జిహాన అనేటువంటి ఉద్యానం అనే ప్రాంతంలో ఆ ఉద్యానాన్ని చూసుకుంటూ ప్రియకా యత్ర పాదపాహ, మంచి మంచి కదంబ వృక్షాలు ఉండే ప్రాంతం, మంచి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని దాటారు. సాలాముస్తు ప్రియకాం ప్రాప్య శీఘ్రాణాస్థాయ వాజిన అనుజ్ఞాప్యాథ భరతో వాహినీం త్వరితో జయో. గబగబా వెళ్ళాలని మనసులో ఏం జరిగిందో తెలియదు. వచ్చినటువంటి దూతలేమో మనం చాలా స్పీడ్గా వెళ్ళాలండి, ఎక్కడ ఆగడానికి వీల్లేదన్నట్టుగా త్వర పెడుతున్నారు. కాబట్టి తను కూడా త్వర పెడుతూ వారందరినీ కూడా మద్ది చెట్లు కదంబ వృక్షాలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతాన్ని దాటుతూ వాసంకృత్వా సర్వతీర్థే, మళ్ళీ ఇంకొక రాత్రి సర్వతీర్థము అనే ఓ ప్రాంతంలో అక్కడ రాత్రి పడుకుని మళ్ళీ ఆ ఉత్తానిక నది దాటి అన్యాహ నదీశ్చ వివిధా పార్వతీయైస్తురంగమై, పర్వతంలో నుండి జారువారే అనేక ఝర్నాస్ అంటనే కొండవాగులన్నీ దాటుకుంటూ జాగ్రత్తగా బయలుదేరి ప్రయాణిస్తున్నాడు. హస్తి పృష్ఠకమాసాద్య కుటికామత్యవర్తత. హస్తి పృష్ఠకం అనేటువంటి ఒక గ్రామాన్ని చేరి అక్కడ నుండి కుటిక అనే నది దాటి వెళ్ళారు అని ఒకరు చెప్పారు. ఒక వ్యాఖ్యాత హస్తి పృష్ఠికం అంటే అక్కడ ఉండే ప్రాంతం భయంకరమైన ప్రాంతం, రథం ఇబ్బంది పడుతుంది అని ఒక పెద్ద ఏనుగుని ఎక్కించారు భరతుణ్ణి. ఆ ఏనుగు ఎక్కి దాటాడు అని ఒక వ్యాఖ్యానం చేశారు. గోవిందరాజులేమో హస్తి పృష్ఠకం అనేటువంటి గ్రామం ప్రాంతము అని చెప్పారు. అలా ఆ గ్రామాన్ని దాటారు. ఆ గ్రామాన్ని దాటి తతారచ నరవ్యాఘ్ర లౌహిత్యే సకపీవతీ ఏకసాదే స్థాణుమతీ వినతే గోపతీ నదీ. ఇలా గోమతీ నదిని దాటారు. లౌహిత్యం అనే ప్రాంతంలో కపీవతి అనే ఒక నదిని దాటారు. కళింగ నగరే చాపి ప్రాప్యసాలవనం తదా భరత క్షిప్రమాగచ్చతు సుపరిశ్రాంత వాహన. కళింగ నగరం చేరిన తర్వాత అక్కడ సాలవనంలో మద్ది చెట్ల యొక్క వనంలో ఆ రాత్రి గడిపి అక్కడ సుపరిశ్రాంత వాహన అలసట తీర్చుకున్నవారై మళ్ళీ బయలుదేరారు. వనంచ సమతీత్యాసు శర్వర్యామరుణోదయే అయోధ్యాం మనునా రాజ్ఞా నిర్మితాం సందదర్శ. అక్కడ నుండి అయోధ్యాం మనునా రాజ్ఞా నిర్మితాం సందదర్శ. జాగ్రత్తగా అక్కడి నుంచి మను అనేటువంటి మహానుభావులు నిర్మించినటువంటి నగరం అయోధ్యా నగరం. అంటే మనుహు వైవస్వతో నామ మాననీయో మనీషిణ ఆసీన్ మహీక్షితాం ఆద్య ప్రణవశ్చందసామివ. రఘువంశంలో ప్రారంభంలో చెప్తాడు కాళిదాసు, మనుహు వైవస్వతో నామ. సూర్య భగవాను యొక్క కుమారుడైన వైవస్వత మనువు మొట్టమొదటి రాజు ఈ ప్రపంచానికి, ఈ భూమండలంలో మొట్టమొదటి రాజు. వేదములకు ఓంకారం ఎట్లాగో రాజులందరికీ ఆయనకి వైవస్వత మనువు అని పేరు. ఆ మహానుభావుడు నిర్మించిన గొప్ప నగరం అయోధ్య. కాబట్టి అయోధ్య నగరాన్ని అత్యంత ప్రాచీనమైన నగరంగా భావిస్తారు. కారణం
విశ్వానికి ఈ భూమండలానికే మొదటి రాజు ఆయన నిర్మించుకున్న నగరం ప్రాచీనం కాదా? అయోధ్య అనేటువంటి నగరం దాకా వచ్చారు. సందదర్శ దూరంగా చూశాడు భరతుడు, ఆశ్చర్యపోయాడు. తాం పురీం పురుష వ్యాఘ్ర సప్తరాత్రోషితపథి అయోధ్యామగ్రతో దృష్ట్వా సారథిం వాక్యమబ్రవీత్. 7 రాత్రులు గడిచి ఆ 7వ రాత్రి కూడా ప్రయాణిస్తూ 8వ నాటి పగటి ప్రాంతానికి అయోధ్యలోకి ప్రవేశించే సమయంలో, అంటే 7 రోజులు పట్టింది కైకేయ రాజ్యం నుండి అయోధ్య రావడానికి. వీళ్ళు వెళ్ళింది 5-6 రోజుల్లో వెళ్ళిపోయారు దూతలు. కారణం, వీళ్ళు కొండలెక్కి గుట్టలెక్కి పడమడ దిక్కుగా ఉండే వేరే మార్గంలో వెళ్ళారు. వీళ్ళకి సౌకర్యం అక్కర్లా, సుఖం అక్కర్లా. గబగబా వెళ్ళాలి, గబగబా చెప్పాలి, వశిష్ఠుని యొక్క ఆదేశాన్ని చెప్పాలి, భరతుడిని తీసుకురావాలనేటువంటి తాపత్రయంతో వెళ్ళిన వాళ్ళు. ఇలాగా 7 రాత్రులు గడిచాయి. అయోధ్య దూరంగా అయోధ్యను చూస్తూ సారథితో అంటున్నాడు, ఏషా నాతి ప్రతీతామే పుణ్యోద్యానా యశస్విని అయోధ్య దృశ్యతే దూరాత్ సారథే పాండు మృత్తికా. కొత్తగా కనిపిస్తోంది సారథి. తనకు ఉండేటువంటి సారథి ఉంటాడు. ఎప్పుడైనా అయోధ్య ప్రాంతంకి రాగానే ఎన్నో మంగళధ్వానాలు, ఎన్నెన్నో హడావిడులు, ఆడపిల్లల సరదాలు, ఈ పెద్దవాళ్ల మాటలు, ఈ ఉద్యానవనంలో తిరిగేటువంటి యువతీ యువకుల యొక్క సందడులు, ఇవన్నీ నాకు వినిపించేవి. ఇప్పుడు అలా లేకుండా దూరాత్తు ఏదో నిశ్శబ్దంగా కనిపిస్తోంది. పాండుమృత్తిక పాలిపోయినట్లుగా భూమి కూడా అందం లేకుండా కనిపిస్తుంది. అంటే నడక లేని భూమి, ఒక జనసంచారమే లేని భూమి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. జనసంచారం లేనప్పుడు భూమిలో ఒక తెల్లదనం ఏర్పడిపోయి చౌట నేలలుగా మారిపోయే ప్రమాదాలు ఉంటాయి. అలాగా ఏ చెట్టు మొలవకుండా ఉండే చోట జనసంచారం లేకపోతే ఉండే భూమిలాగా నాకు అయోధ్య కనిపిస్తోంది. అంటే సుమారు 10 రోజులుగా ఎవ్వరూ ఎక్కడికి నడవలేదన్నమాట. అలా ఉంది ఆ మార్గంలన్నీ కూడా. యజ్వభి గుణ సంపన్నై బ్రాహ్మణై వేదపారగై భూయిష్టవృద్ధైరాకీర్ణ రాజర్షి పరిపాలిత. ఎప్పుడు యాగాల శబ్దాలు, యాగమంత్రాల శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. గుణ సంపన్నులైన బ్రాహ్మణోత్తములు, అంటే గుణము లేక చదువుకుంటే మాత్రం వాడికి విజ్ఞానం ఎట్లా? చదువుకున్నంత మాత్రాన సంస్కారం అవ్వదు. సంస్కారం లేని చదువులు వ్యర్థమవుతాయి కదా. సంస్కారవంతులై గుణములు కలిగిన ఉత్తములైనటువంటి విప్రులు వారు వేదాధ్యయనం చేసి వారి యొక్క వేద మంత్రములతో నిండి ఉండేటువంటి ప్రాంతం కదా అయోధ్య. కానీ ఇవేం వినిపించట్లేదు. అయోధ్యాయాం పురా శబ్ద శ్రూయతే తుములో మహాన్ సమంతాన్ నరనారీణాం తమద్యన శృణోమ్యహం. ఎప్పుడు ఆనందంగా ఉండే యువతీ యువకులు, ఆడవారు మగవారు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు, కడుపు నిండిన వాళ్ళు సరదాగా ఉంటారు కదా. కడుపు నిండిన వాళ్ళు ఏదో హడావిడిలో ఆందోళనలో ఉంటారు తప్ప ఏ కష్టము ఏ అసౌకర్యము లేని వాళ్ళు ఆనందంగానే ఉంటారే. అలాంటి ఆనందంగా ఉండేటువంటి నరనారీమణుల యొక్క శబ్దములేవి నాకు వినిపించట్లేదు. ఇది వరకు అలా ఉండేది అయోధ్య. కాబట్టి ఉద్యానామిక సాయాన్నే క్రీడిత్వా ఉపరతై నరై సమంతాత్ పరిధావద్భి ప్రకాశంతే మమాన్యథా తాన్యద్య అనురుందంతీవ పరిత్యక్తాని కానుభి. సాయంకాలం అయితే అందరూ పార్కులకు వస్తారు కదా. ఇక్కడే కాదు, అప్పట్లో కూడా ఈ నియమములు. ఒక ఉద్యానవనం ఉంటే సాయంకాలం కాగానే పిల్లల్ని తీసుకుని ఆ తల్లిదండ్రులు లేకపోతే తమ ఇష్టమైనటువంటి చెలికెత్తల్ని తీసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళంతా పార్కులకి ఆ ఉద్యానంలో గడపడం, ఆ ఉద్యానంలో సరదాగా ఆడుకోవడం జరిగేది. అలాగా ఆడుకునే వాళ్ళ సందళ్ళు లేవు, పరిగెత్తే పిల్లల సందళ్ళు లేవు. ఉద్యానవనాలన్నీ నిస్తేజంగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పరిత్యక్తాని కానుభి. కొంతమంది సరదాగా కొంచెం రొమాంటిక్గా వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కనిపించట్లేదు ఉద్యానవనాల్లో. అలాంటిదేం లేకుండా కామిభి అంటే అర్థం అరణ్యభూతేవ పురి. ఇవన్నీ ఉంటాయి కదా సరదా. పెద్దల యొక్క సందళ్ళు ఉండాలి, యువతీ యువకుల యొక్క వారి వారి సరదాలు ఉండాలి, చిన్నపిల్లల అల్లర్లు ఉండాలి, ఆడవాళ్ల గాంభీర్యము ఉండాలి, పెద్దవాళ్ల వేదమంత్రాలు వాళ్ళ శ్లోకాలు ఇవన్నీ ఉంటే కదా. అన్నీ ఉన్నప్పుడే కదా ఆనందం ఉంటుంది. అలాంటివేమీ లేకుండా అరణ్యభూత ఇవ పురి, అరణ్యంలా ఉంది తప్ప అయోధ్యలా లేదు ఇది. కాబట్టి ప్రతిభాతి మే, నాకు అడవిలా భాషిస్తోంది,
నహ్యత్ర యానైర్దృశ్యంతే నగజైః నచ వాజిభిః నిర్యాంతో వాభియాంతో వా నరముఖ్యాః యథాపురం. ఎక్కడ కూడా మంచి మంచి ఏనుగులెక్కి తిరిగేవాడు, గుర్రాలెక్కి తిరిగేవాడు, రథాలతో అటు ఇటు వెళ్లే గ్రామాధికారులు ఉంటారే, గ్రామాధికారులు ఎవ్వరూ తిరగట. నరముఖ్యై, ఉత్తమమైనటువంటి నరులు ఉంటారు, అంటే కొంచెం అధికారులు, కొంచెం పెద్దవాళ్ళు, ధనవంతులు ఉంటారు. వాళ్ళెవరూ ఎటు ప్రయాణించట్లేదయా. కాబట్టి యథాపురం నిర్యాంత అభియాంత, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేవారో, ఇంకో ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాళ్ళు సందర్భం ఉంటుంది. ఇవేమీ కనిపించట్లేదు. ఉద్యానాని పురాభాంతి మత్త ప్రముదితాని చ జనానాం మృతి సంయోగేషు అత్యంత గుణవంతి చ. ఇది వరకు ఉద్యానములన్నీ కూడా చాలా మత్త ప్రముదితాని, మత్త కోకిళ్లతో, తుమ్మెదలతో, వ్యక్తులతో చాలా సందడిగా అందంగా ఉండేవి. అలాంటి ఒక భార్యాభర్తలు కానీ, ఒక ప్రేయసీ ప్రియులు కానీ, లేదా పెద్దవాళ్లు కానీ ఉద్యానవనాల్లో తిరగకపోవడం చేత ఏదో గుణహీనములైనటువంటి ప్రాంతములుగా ఉన్నాయి. తాని ఏతాని అద్య పశ్యామి నిరానందాని సర్వశః స్వస్థపర్ణైరనుపథం విక్రోశద్భిరివద్రుమైః. ఎక్కడైనా ఉదయం పూట లేవగానే ఆయా పనులు చేసేవాళ్ళు ఉంటారు, రోడ్డన్నీ శుభ్రంగా ఊడ్చేవాళ్ళు ఉంటారు, ఉద్యానవనాలన్నీ శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏం చేయలేదేమో, రోడ్డంతా రాలిన ఆకులతో నిండి ఉంది, ఎవరు క్లీన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎలా ఉంది అంటే అక్కడ చెట్లు ఏడుస్తూ ఉంటే కన్నీటి బిందువుల్లా ఉన్నాయి ఈ ఆకులన్నీ కూడా, రోడ్లన్నీ కూడా. చెట్లన్నీ ఏడిస్తే పడ్డ కన్నీటి బిందువులుగా ఉండేటువంటి ఆ పర్ణములతో నిండిన ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాడు భరతుడు. ఆ రకంగా ఉంది. నాద్యాపి శ్రూయతే, ఇందాక చెప్పాడు, ఇప్పటికీ ఇంకా వినిపించట్లేదంటే చాలా దూరంగా అన్నాడు అతను. రథం బయలుదేరి నడుస్తుంది కదా, శ్లోకాలు నడుస్తున్నట్టుగా రథం నడుస్తుంది. రథం నడిస్తే అయోధ్యకి ఇంకా దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చినా కూడా ఎలాంటి శబ్దం వినిపించట్ల. నాద్యాపి శ్రూయతే శబ్ద మత్తానాం మృగపక్షిణ సంరక్తాం మధురాం వాణి కలం వ్యాహరతాం బహు. ఇంత దగ్గరగా అయోధ్యకు వస్తున్నా కూడా ఏ మధురమైన స్వరము వినిపించట్ల, ఏ మంగళవాద్యము వినిపించట్ల, ఏ వ్యక్తి యొక్క మాటలు వినిపించట్లేదు అని అంటూ చందనాగరు సంపృక్త ధూప సమ్మూర్ఛితో తుల ప్రభాతి పవన శ్రీమాన్ కిన్నునాద్యయథాపురం. మా ఊర్లోకి రాగానే అక్కడ చందనంతో అగరు సంపృక్తంగా ఉండే ధూపాలు వేసేవారు. వీధులన్నీ కూడా ఎప్పుడు అలా ధూపాలు, చందనపు సుగంధాలు వస్తూ ఉండేవి. ఈరోజు కనిపించట్ల. భేరీ మృదంగ వీణానా కోణ సంఘట్టిత పునః కిమద్య శబ్దో విరత సదా దీనగతి పురా. ఎప్పుడు భేరీ మృదంగాలని మోగుతుండేవి. కోణ సంఘట్టిత అంటే కోణ అంటే కర్రలతో వాయించేవి కొన్ని, చేతులతో తీగలతో మీటి వాయించేవి కొన్ని. ఇలాంటి వాదములన్నీ కూడా కిమద్య శబ్ద విరత, ఏ శబ్దము లేకుండా సదా దీనగతి పురా. ఇది వరకు కాకుండా కొత్తగా దైన్యాన్ని పొంది నా నగరం కనిపిస్తోంది. అనిష్టాని చ పాపాని పశ్యామి వివిధాని చ నిమిత్తాని అమనోజ్ఞాని తేన సీదతి మే మనః. ఏదో అపశకునములన్నీ కనిపిస్తున్నాయి, మనసుకి ఏవైతే నచ్చవో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి నా మనస్సు ఏదో కీడు శంకిస్తోంది సారథి. సర్వదా కుశలం సూత దుర్లభం మమ బంధుషు తథాప్యసతి సమ్మోహే హృదయం సీదతీవ మే. మా బంధువులకి ఏదో, నాకు దగ్గరగా ఉండే వాళ్ళకి ఏదో ఆపద జరిగింది, లేకపోతే ఇలా ఉండదు. కాబట్టి సమ్మోహే హి అసతి హృదయం సీదతీవ మే. ఏదో ఒక తెలియని ఒక జాడ్యం నన్ను ఆవరిస్తోంది, ఏదో మోహంలో పడిపోతున్నాను, ఏదో బాధగా ఉంది అంటూ మాట్లాడుతున్నాడు. విషణ్ణ శ్రాంత హృదయ త్రస్త స లులితేంద్రియ. విషణ్ణ బాధపడుతున్నాడు, శ్రాంత హృదయ అలసిపోయిన గుండెలు కలవాడై ఉన్నాడు, త్రస్త భయపడుతున్నాడు, లులితేంద్రియ ఇంద్రియములన్నీ వణుకుతున్నట్లుగా ఉంది. కళ్ళు శంకిస్తున్నాయి, ముక్కు పుటాలు అదురుతున్నాయి, చెవులేమో ఏ వార్త వినాలో భయపడుతున్నట్టుగా ఉన్నాయి, గుండె దరదరా కొట్టుకుంటుంది. అలాంటి స్థితిలో భరతుడు ఉన్నాడు. అంటే తన ఏదో ఒక ఆలోచనలో ఉన్నాడు పాపం. భరత ప్రవివేశాసు పురీ విక్ష్వాకుపాలిత ద్వారేణ వైజయంతేన ప్రావిశశ్రాంతవాహన. భరతుడు అలా ప్రవేశించి
వైజయంతము అనే ఒక మహాద్వారం. ఆ ద్వారం ఈ రాజకుమారులు మాత్రమే లోపలికి అంతఃపురాల లోపలికి వెళ్లే మార్గం. ఇతరులు వెళ్ళాలంటే వేరే మార్గాలు ఉంటాయి. అలాంటి వైజయంత మార్గము నుండి లోపలికి వెళ్ళాడు. ద్వారస్థై ఉత్థాయ విజయం పృష్టస్థై సహితో యయౌ సత్వనేకాగ్రహృదయ ద్వారస్థం ప్రత్యచ్యతంజనం. అక్కడ ఉండేవారంతా గబబా లేచారు, ఏదో నమస్కారం చెప్పారు, జై విజయీ భవ అనేదో జయధ్వానాలు పలికి భరతుడికి మార్గాన్ని చూపించారు. వారందరి చేత ఆదరించబడిన వాడై ఆయన లోపలికి వెళుతున్నాడు. సూతమశ్వపతే కాంతం అబ్రవీత్ తత్ర రాఘవ కిమహం త్వరయానీత కారణేన వినానఘ. అక్కడ ఉండేటువంటి తన వెనకాల వచ్చిన వాళ్ళందరూ మీరు ఇంకా ఆగండి, నేను లోపలికి వెళతానన్నారు. తను అశ్వపతి, తన తాతగారు పంపించిన ఒక సూతుడు ఉన్నాడు, ఒక మంత్రి వెనకాల వస్తున్నాడు. మంత్రి అంటే సారథి. అతనితో అంటున్నాడు, అశ్వపతే సూతం కాంతం, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఎలాగైతే రాముడికి సుమంతుడు ఇష్టమో భరతుడికి ఈ సూతుడు కూడా అంత ఇష్టం. వాళ్ళకి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఎక్కువ కాలం మేనమామ గారింట్లో ఉన్నందువల్ల ఆ సారథికి ఇది కూడా ఒక మంచి మైత్రి ఉన్నది. అతనితో అంటున్నాడు, అనగా ఏది మనస్సులో ఉన్నదో దానికి ఎలాంటి చెడు ఆపాదించకుండా మాట్లాడేవాడు, మంచి ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడేవాడు కదా నువ్వు చెప్పు. కిమహం త్వరయానీత, నేనెందుకు ఇంత తొందరగా రాబడ్డాను, ఎందుకు తొందరగా తీసుకుని వచ్చారు. కారణేన ఆనీత, ఏ కారణం లేకుండా నన్ను ఇంత గబగబా తీసుకుని రారు కదా వీళ్ళు. ఆకారా అశుభాశంకి హృదయం, నా యొక్క హృదయము అశుభాన్ని శంకిస్తోంది. సర్వానిహ పశ్యామి సారథే, ఇక్కడ చూస్తుంటే అన్ని దృశ్యములు నాకు అట్లాగే కనిపిస్తాయి. ఏదో ఒక తెలియని ఒక ఆపద చుట్టుముట్టినట్లుగా నాకు అర్థమవుతోంది. శృతానో యాదుషా పూర్వం నృపతీనాం వినాశనే ఆకారాంస్థానహం సర్వాన్ ఇహ పశ్యామి సారథే. పూర్వకాలం రాజులు కనుక పరమపదిస్తే, రాజులు కనుక లేక చనిపోతే నగరం ఎట్లా ఉంటుందో నేను వర్ణనలు విన్నా, ఇదివరకు ఇలా అయిందని విన్నా. అవన్నీ నాకు కళ్ళ కనిపిస్తున్నాయి. అంటే రాజుగారు పోతే ఇలా ఉంటుంది నగరము అన్న వర్ణనలు ఏవో విని ఉంటాడు, ఆ దృశ్యాలు చూస్తూ ఉంటాడు. ఇవన్నీ నా కళ్ళ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సమ్మార్జన విహీనాని పరుషాని ఉపలక్షయే అసంయత కవాటాని శ్రీవిహీనాని సర్వశః. ఏ ఇళ్ల ముందు ఏ అంతఃపురాల ముందు ఊడ్చిన దాఖలాలు లేవు, చెత్తగానే ఉన్నది. పరుషాని, పడ్డ మాలిన్యములు ఉంటాయి, మాలిన్యములు అలాగే ఉన్నాయి. అసంయత కవాటాని, తెల్లవారుసాము చేరుతున్నాడు. రాత్రంతా ప్రయాణం చేశాడు కాబట్టి ఇంకా తెల్లవారుతోంది. అరుణోదయ కాలంలో ప్రయాణిస్తూ ఉంటే, అరుణోదయ కాలానికి అందరూ లేస్తారా, లేచిన తలుపులన్నీ తీరు కదా. అసంయత కవాటాని, తలుపులు మూసినట్టుగా లేదు, తెరిచినట్టుగా లేదు, ఏదో ఆలవోతగా వేసినట్టుగా, అంటే ఇలా సగం తీసి సగం వేసినట్టుగా ఉన్నాయి. అసంయత కవాటాని అంటే ఎవరు కూడా నిద్రపోయినట్టు కనిపించట్లా, మేలుకున్నట్టు కనిపించట్లా, అంటే అంతా కూడా ఏదో ఒక సమ్మోహంలో ఉన్నారు. అలా ఉంది. శ్రీ విహీనాని సర్వశః, అన్ని చోట్ల ఒక్కడి మాత్రం కనిపిస్తోంది. ఎక్కడ కళాకాంతులు అయితే లేదు. తలుపులు తెరిచి ఉన్నా, ఇళ్ళు అలాగే ఉన్నా, భవనాలు అలాగే ఉన్నా, కళాకాంతులు అయితే లేదు. బలికర్మ విహీనాని ధూప సమ్మోదనేన చ అనాశిత కుటుంబాని ప్రభాహీన జనాని చ. ఎక్కడ కూడా హోమాలు జరిగే దాఖలాలు కానీ, ఏదో ఆరింపులు జరిగే దాఖలాలు కానీ, పక్షులకి పశువులకి కాస్త బలి ఇచ్చేటువంటి ఆహారముల యొక్క విధానములు కానీ నాకే కనిపించట్లా. ఎక్కడ ధూపాలు లేవు. అనాశిత కుటుంబాని, చూస్తుంటే ఇళ్లలో ఏ ఇంట్లో నుంచి పొగ రావట్లా, అంటే కుంపటి వెలిగించల, పొయ్యి వెలిగించల, వంటలు చేసుకున్నట్టుగా దాఖలాలు లేవు. అనాశిత కుటుంబాని, ఏమి తిన్నవాళ్ళల్లా ఎవరూ కనిపించట్లా. ప్రభాహీన జనానిచ, అంత నీరసంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళల్లా ఉన్నారు అని. అలక్ష్మీకాని పశ్యామి కుటుంబ భవనాన్యహం అపేతమాల్య శోభాని హి అసంవృష్టాజిరాణి చ దేవాగారాని శూన్యాని చాభాంతి యథాపురం. ఎక్కడ కళాకాంతులు లేవు. కుటుంబ భవనాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. ఎక్కడ ఏ గుమ్మం ముందు కూడా తోరణం కట్టిన పాపాన పోల. అసంవృష్టాజిరాణి చ,
ఎక్కడ కూడా దేవాలయాల ముందు శుభ్రంగా ఊడ్చి కళాపి చల్లుతారు. అసమృష్ట అజిరాణి అంటారు. సంమృష్టం అంటే శుభ్రంగా కడగడం, అజిరం అంటే కళాపి, ఆవు పేడతో కళాపి చల్లి శుభ్రంగా ముగ్గులు పెట్టడం. ఇవేమీ దేవాలయాల దగ్గర కనిపించట. దేవాలయాలన్నీ కూడా బోసిపోయినట్టుగా ఉన్నాయి. దేవాగారాణి శూన్యాని. శూన్యాని అంటే అర్చకుడు లేడు, పాచకుడు లేడు, పరిచారకుడు లేడు, వచ్చి దండం పెట్టేవాడు లేడు, గంట కొట్టేవాడు లేడు, ఎవరు ఆలయానికి రాదు. అలాంటి శూన్యాన్ని నచాభాంతి యథాపురం. ఊరు ఒకలాగే ఉంది, దేవుడి గుడి కూడా ఒకలాగే ఉంది. ఇలాంటి దేవతార్చాః ప్రవిద్ధాశ్చ యజ్ఞగోష్ఠ్యస్తథావిధాః. దేవతార్చ్యాః అర్చా పూజా ప్రతిమయో అని విశ్వరిఘంటూ చెప్తుంది. అర్చ అంటే పూజకి పేరు, విగ్రహమునకు పేరు. ఆలయంలో ఉండే మూర్తి కూడా అర్చామూర్తి అంటాం కదా. అర్చ అంటే మూర్తి రథం. అలాంటి దేవతార్చా ప్రవిద్ధాశ్చ. ఏమో దేవతామూర్తులు కూడా ఏ కళాకాంతులు లేకుండా, ఏ ఆరాధనే లేకుండా ఉంటే అలా ఉంటాయి. అలా యజ్ఞగోష్ఠ్యస్తథా. యజ్ఞగోష్ఠులు లేవు, ఎలాంటి వేద అధ్యాపనాలు లేవు. మాల్యాపణేషు రాజంతే నాద్యపణ్యాని వా తదా దృశ్యంతే వణిజోప్యద్య యథా పూర్వభద్రవై. దేవుడి గుడి పక్కన పూల మాలికలు అల్లేటువంటి కుట్లు ఉంటాయి. మనం చూస్తాం కదా క్షేత్రాల్లో. ఆ దేవుడి ఆలయం పక్కనే పూలమ్మేటువంటి ఆ ప్రాంతములన్నీ కూడా అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు, కొత్తగా కట్టిన మాలికలు లేవు, ఎండిపోయే మాలికలు వేళ్లాడుతూ ఆ మాలిక ఆపడాలన్నీ కనిపించాయి. ఇదంతా ఒక వర్ణన. అంటే రాజు లేనప్పుడు, ఒక వ్యక్తి గనక ప్రధాన వ్యక్తి లేనప్పుడు ఎలా ఉంటుంది ఆ ప్రాంతము తెలియాలి కదా. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఆనాటి సాంఘిక జీవనంలో ఉండే కొన్ని అంశాలన్నీ తెలుస్తాయి. కవులు దానికోసం చెప్తారు. అంతా కూడా నిర్విహీనంగా ఉంది, ఏదో కళాకాంతులు లేవు అంటే ఎలా కళాకాంతులు లేవు? ఏవి ఉంటే కళాకాంతులు ఉంటాయి అంటే దేవాలయములు సమృద్ధిగా ఉంటే కళాకాంతులు ఉంటాయి. ప్రతి ఇంటి ముందు తోరణం కట్టి ఉంటే కళాకాంతిగా ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా వంట చేసుకుంటే ఏదో హోటల్ నుంచి తెప్పించుకోకుండా బద్దకించి కూర అక్కడి నుంచి, పులుసు అక్కడి నుంచి, అన్నం అక్కడి నుంచి తెప్పించుకోకూడదు. ఏ ఇంట్లో ఆ ఇంట్లో వంట జరగాలి, దేవుడికి ఆరగింపులు జరగాలి. ఇలా ఉంటే కళాకాంతి. వీధులన్నీ ఊడ్చి ఉంటే కళాకాంతి. అంటే ఏది ఒక నాగరికత కలిగినటువంటి ప్రాంతము ఎలా ఉంటే కళతో ఉంటుందో, ఎలా ఉంటే కళావిహీనమవుతుందో కూడా మనకి మహర్షులు చెప్పాలి. ఆనాడు ఇవన్నీ కూడా ఎందుకు వర్తిస్తాయి అంటే ఆనాటి సాంఘిక జీవనానికి ఎంతో వర్తిస్తాయి. అంటే ఆనాటి సాంఘిక జీవనం ఎందుకన్నానంటే బుద్ధుడు వచ్చిన తరువాతనే వీళ్ళకి హిందువులకి దేవాలయాలు కట్టుకోవడం అనేది నేర్చుకున్నారు అనేటువంటి తప్పుడు వాదం ఇప్పటికీ ఉంది. మన పిల్లల పుస్తకాల్లో, ఇంటర్ పుస్తకాల్లో దేవాలయాల గురించి రాసేటప్పుడు బౌద్ధుల యొక్క ఆరామాలు చూసి హిందువులు గుడిగడ్డని నేర్చుకున్నారు అంటూ తప్పుడు వార్త ఇప్పటికీ మన పిల్లలంతా అదే చదువుకుంటున్నారు. బుద్ధుడు పుట్టక కొన్ని వేల సంవత్సరాల ముందే ఆలయములు ఉన్నాయి, ఆలయములు ఎట్లాగా ప్రవర్తించాయి, ఎలాంటి స్థితిలో ఉండేవో ఇవన్నీ చూస్తే తెలుసు. కానీ ఇవన్నీ ప్రమాణంగా స్వీకరించకపోతే ఎట్లా? ప్రాచీనమైనది రామాయణం అని గుర్తించి కూడా రామాయణంలో ఉండే దేవతాగారములు, దేవాలయముల యొక్క ప్రస్తావన లేకుండా ఇలాగా మన చరిత్రని పాడు చేస్తే అలాంటి చరిత్రనే మన పిల్లలు ఇంకా చదువుతున్నారు. వాడికైనా తెలియాలి కదా. అందుకని వాల్మీకి మన కోసమనే మీ చరిత్ర ఇదిరా అని చెప్పడం కోసమే ఇంత వర్ణన చేశాడు ఈ సర్గలో. లేకపోతే భరతుడు వచ్చాడు, కళాకాంతులు లేకుండా ఉండే అయోధ్యలో ప్రవేశించాడంటే ఒక్క శ్లోకంతో అయిపోతుంది. ఒక్క శ్లోకంతో పెద్ద కథను చెప్పతగిన వాడే వాల్మీకి. ముందు ముందు లాంటి శ్లోకాలు వస్తాయి. ఒకే ఒక్క శ్లోకంలో మనం రోజంతా మాట్లాడుకునేటట్లుగా మాట్లాడతాడు ఒక్క శ్లోకంలో. అలాంటి వాడు ఇదంతా రాయాలా అంటే మనకి తెలియాలి ఎలా ఉందో, ఆ నగరం ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఎందుకు ఉన్నదో తెలియాలి. అలాంటి స్థితిలో ధ్యాన సంవిఘ్న హృదయ నష్ట వ్యాపార యంత్రితా దేవాయతన చైత్యేషు దీనా పక్షిగణాస్తథా. ధ్యాన సంవిఘ్న హృదయా. అందరూ ఏదో ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అంటే ఇంద్రియములన్నీ ఒక దగ్గర లగ్నమై ఉంటే ధ్యానము. కళ్ళు ఒక మూర్తినే చూస్తూ, చెవులు మనం చదివే మంత్రములనే వింటూ, ఇతరత్ర మంత్రములు వినకుండా ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరాది కేశవాయ మహ, కాఫీ ఇచ్చావా లేదా, నారాయణ మహ, ఇలా కాకుండా ఇన్ని ఇంద్రియములన్నీ ఒక దగ్గర ఉండగలిగితే దాన్ని ధ్యానము అంటారు. ధ్యాన సంవిఘ్న. వీళ్ళకేం ధ్యానమో తెలియదు అంటే అర్థం ఇంద్రియములన్నీ ఒక దగ్గర ఉన్నాయి.
అలాంటి సంవిఘ్న హృదయులై వాళ్ళు నష్ట వ్యాపార యంత్రిత. వ్యాపారం అంటే కేవలం బిజినెస్ కాదు, ఏ పని లేక ఇంకొక పని లేదు, అలా కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? దేవాయతన చైత్యేషు దీనా పక్షిగణాస్తథా. దేవాలయాల మెట్ల దగ్గర శైత్యములు అంటే రత్సబండలు అంటాం ఈనాడు. అలాంటి రత్సబండల దగ్గర, యజ్ఞశాలల దగ్గర కూర్చున్నారు. వీళ్ళు తలపట్టు కూర్చుంటే వీళ్ళ పక్కనే పక్షులు తిరుగుతున్నాయి అంటే అర్థం వీళ్ళు మన్నేమీ చేయకని స్థితిలో వీళ్ళు ఉన్నారని పక్షులన్నీ కూడా వాళ్ళ మీద కూడా వాలేటట్టుగా ఉన్నాయి అంటే అంత బొమ్మల్లా అంత నిస్తేజస్కులై వాళ్ళంతా ఉన్నారు అంటున్నారు. అలాంటి స్థితిలో ఆ భరతుడు అయోధ్యలోకి ప్రవేశించాడు. మలినంచ అశ్రుపూర్ణాక్షం దీనం ధ్యాన పరంకుశం నస్త్రీ పుంసంచ పశ్యామి జనముత్కంఠితం పురే. అందరూ మట్టి కొట్టుకుపోయిన బట్టలతోనే ఉన్నారు. అందరి కళ్ళు కన్నీళ్లే కారుస్తున్నాయి. అందరూ దీనంగా ఉన్నారు. అందరూ ఏదో ఆలోచిస్తున్నారు. అందరూ చిక్కిపోయి ఉన్నారు. స్త్రీ అని భేదం లేదు, పురుషుడనే భేదం లేదు. అలాంటి ఉత్కంఠితమైనటువంటి నగరాన్ని నేను చూస్తున్నాను సారథి, ఏమిటి ఈ స్థితి అని భరతుడు ఆ సూతుడితో మాట్లాడతాడు. ఇత్యేవ ముక్త్వా భరత, ఇలా చెప్పాడు. ఇన్ని కారణములు చెప్పి భరతుడు సూతుడితో అంటున్నాడు అంటే సూతంతం దీనమానస తాని అనిష్టాని అయోధ్యాయా ప్రేక్ష్య రాజగృహయ్యయో. అలా అనిష్టములైనటువంటి ఆ అంశములన్నీ ప్రస్తావించి మెల్లగా రథానికి అంతఃపురం దాకా వచ్చింది. దశరథుడు ఉండేటువంటి అంతఃపురం దాకా వచ్చింది. దిగి అంతఃపురంలోకి ప్రవేశించారు. అప్పటిదాకా ఎలా ఉంది నగరం అంటే తాం శూన్య శృంగాటకమేశ్వరథ్యాం రజోరుణద్వార కవాటయంత్రాం దృష్ట్వా పురీంద్రపుర ప్రకాశాం దుఃఖేన సంపూర్ణతరో బభూవ. చౌరస్తాలంటారు, సెంటర్లు అంటేనే దాన్ని శృంగాటకములు అంటారు. అవన్నీ కూడా శూన్యంగా ఉన్నాయి. రోడ్లన్నీ మలినంతో ఉన్నాయి. ఏ ఇల్లు కూడా మాట్లాడుకునేవాడు లేకుండా ఉన్నాయి. అన్నీ కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ద్వార కవాటములన్నీ కూడా అటు ఇటు కొట్టుకుంటూ ఉన్నాయి. ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు. కవాట యంత్రములన్నీ అలాగా నిస్తేజంగా ఉన్నాయి. ఒకప్పుడు ఇంద్రపురిలా అమరావతిలా ఉండేటువంటి అయోధ్య ఈనాడు ఒక దుఃఖ సముద్రంలా ఉన్నది. బహూని పశ్యన్ మనసః అప్రియాని యాన్ని యాన్ని అన్యదా నాస్య పురే బభూవు అవాక్షిరా దీనమనా సహృష్ట పితుర్మహాత్మా ప్రవివేశ వేష్మ. అలాంటి అన్ని అప్రియములైనటువంటి అన్ని చూస్తూ ఎక్కడ మాట్లాడకుండా అవాక్షిరా తల వంచుకుని దీనమనాహ దైన్యము నిండిన మనస్సు కలిగిన వాడై మహాత్మా భరతుడు. మహాత్మ అంటే చాలా దిటమైనటువంటి ఒక హృదయము కలిగిన వాడు అయినటువంటి భరతుడు ప్రవివేశ వేష్మ పితుర్వేష్మ దశరథుని యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు అంటూ 61వ సర్గ 71వ సర్గ ముగించాడు వాల్మీకి. అథ 270వ సర్గ 72వ సర్గ. అపశ్యముస్తు తతస్తత్ర పితరం పితృగాలయే జగామ భరతో ద్రష్టుం మాతరం మాతురాలయే. దశరథుని యొక్క అంతఃపురంలోకి దిగితే శూన్యంగా కనిపించింది. దశరథుడు కనిపించరా. దశరథుడు ఎక్కడ ఉన్నాడు? కౌసల్య అంతఃపురంలో ఉన్నారు. దశరథుని యొక్క భౌతికమైనటువంటి దేహం అక్కడ ఉన్నది కదా. కాబట్టి దశరథుని యొక్క అంతఃపురం శూన్యంగా అనిపించింది. దశరథుడు తన ఇంట్లో లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు? తన తల్లి దగ్గరే ఉంటాడు. భరతుడికి తెలుసు తన తల్లి అంటే ఇష్టం తండ్రికి, కానీ ఎక్కువ తన తల్లి దగ్గరే ఉంటాడు. కాబట్టి గబగబా మళ్ళీ మాతరం ద్రష్టు మాతరంచ ద్రష్టు తల్లిని తండ్రిని ఒక దగ్గరే చూడొచ్చని తన తల్లి యొక్క అంతఃపురానికి మళ్ళీ బయలుదేరాడు. అనుప్రాప్తంతు తద్దృష్ట్వ గబగబా లోపలికి వచ్చాడు. వస్తున్నాడని చూసింది కైకేయి. ఆ సింహాసనంలో కూర్చుంది. కైకేయీ దృష్ట్వా రోషితం సుతం ఉత్పపాతపదాహృష్ట త్యక్త్వా సౌవర్ణమాసనం. అప్పటిదాకా బంగారు సింహాసనంలో కూర్చుంది. రేపు నేను రాజమాత్రం కదా, ఇలా కూర్చోవాలా, ఇలా కూర్చోవాలా, ఇలా కూర్చుంటే టీవీగా ఉంటానా, ఇలా పెట్టుకుంటే బాగుంటానా ఉంటుంది కదా. రేపు ఏదో ఒక గొప్ప పదవిని పొందబోయేవాడు అర్థంలో చూసుకుని ఇలా మాట్లాడాలి, ఇలా చూడాలి అని తనకి తాను ఒక ప్రిపేర్ అయినట్లుగా రాజమాత కాబోతున్న అనుకుంటున్నటువంటి కైకేయి ఆ సౌవర్ణ సింహాసనంలో కూర్చుంది, బంగారు సింహాసనంలో. ఒకసారి గబగబా లేచింది. తన కొడుకు వస్తున్నాడు. తన రాజు కదా తన కొడుకుని ఉత్పపాత కదా పురుష్ట
ఎంత ఆనందం కలిగిందో. దానికి ఆనందం కలగకూడని స్థితి, కానీ చాలా ఆనందం కలిగింది అని వాల్మీకి చెప్పాడు. అంత ఆనందంతో గబగబా పరిగెత్తి భరతుని వైపు సప్రవిశ్యైవ ధర్మాత్మ, అతను ప్రవేశిస్తూనే స్వగృహం శ్రీ వివర్జితం, తన ఇల్లు కూడా అలాగే, అంతా అలాగే ఉన్నా అందరూ ఏడుస్తున్నా మా కైకేయి మా అమ్మగారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, అందరూ ఏడుస్తుంటే ఇంకా బాగా నవ్వుతారు, ఇంకా ఆనందిస్తూ ఉంటుంది కదా, మా అమ్మాయి యొక్క గుణం కదా అది అనుకుంటే తన ఇల్లు కూడా, తన తల్లి ఉండే ఇల్లు కూడా నిస్తేజంగా కనిపించి భరత ప్రతిజగ్రాహ జనన్యాశ్చరణం శుభం, గబగబా కళ్ళు వస్తుంటే తన వంగి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. సాతం మూర్ధని ఉపాఘ్రాయ పరిష్వజ్య యశస్వినం అంకే భరతమారోప్య ప్రష్టుం సముపచక్రమే. శిరస్సును మూర్కొంది నమస్కరించినప్పుడు తల వంచి ఉంటాడు కదా, తల మీద ముద్దు పెడతాడు. అంటే ఇక్కడ ముద్దు పెట్టినటువంటి ముద్దు ఆయుర్దాయాన్ని పెంచుతుంది అని, ఆశీర్వాదానికి సమానమవుతుంది అని పెద్దలు చిన్నపిల్లలు చేసే పని. ఆ రకంగా ముద్దుడింది. ఆ తర్వాత పరిష్వజ్య మెలగ దగ్గరకు తీసుకుంది. అంకే భరతమారోప్య, అంకే అంటే తొడ మీద కూర్చోబెట్టుకుంది అని ఒక అర్థం, కానీ వ్యాఖ్యానంలో అలా ఉండదు. అంకే అంటే సమక్షంలో, అంకము అంటే సమక్షము, తొడ వంటి ప్రదేశం అంటే అర్థం. ఒక స్త్రీ కనుక కూర్చున్నప్పుడు తల్లి అయినా అక్కయ్య అయినా చెల్లాయి అయినా ఇతర గౌరవనీయులైనటువంటి ఎవరైనా సరే వారితో పాటు సమానంగా కూర్చోడానికి వీల్లేదు. వారు అనుమతించి దగ్గరకు తీసుకుని కూర్చోబెడితే అది అంకే భరతమారోప్య, అంటే ఒడిలో కూర్చున్నంత గొప్ప. తల్లి కదా, తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవచ్చు, కానీ ఇతడు వివాహితుడు, వివాహమైన వాడు కాబట్టి ఇతన్ని ఒడిలో కూర్చోబెట్టినటువంటి ఆ వ్యవహారం సాగదు. అంకే అంటే అర్థం అది. అలాంటి తల్లి దగ్గరగా కూర్చోబెట్టినటువంటి ఒక చదువు ఏర్పడింది అని చెప్పడం తప్ప అంకే అంటే ఒడిలో కూర్చున్నాడు అని అర్థం కాదు. ఇదే స్థితి రాముడి ప్రాంతంలో కూడా వస్తుంది. అంకే భరతమారోప్య. మనకి భరతుడు చిత్రకూటానికి వెళ్ళినప్పుడు రాముడు ఆ పని చేస్తాడు, అంటే ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అది కాదు అర్థం. అన్నతో సమానంగా ఇప్పుడు భరతుడు కూర్చోడు, అప్పుడు భరతుడిని తనతో సమానంగా కూర్చోబెట్టుకున్నాడని అర్థం చెప్పాలి. అక్కడ మనం చెప్పుకుందాం. అలా అంకే భరతమారోప్య దగ్గరగా కూర్చోబెట్టుకుంది. ప్రష్టుం సముపచక్రమే, అద్భుతమైన భావచిత్రం ఇక్కడి నుంచి. అంటే భరతుడు మాట్లాడే మాట, కైకేయి చెప్పే తీరు ఎంత అద్భుతంగా రాశాడో కవి అని చాలా మంది పొంగిపోతారు ఈ సంభాషణ చూసి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా మాట్లాడుతూ అద్యతే కతిచిద్రాత్రియ చ్యుతస్య ఆర్యక వేశ్మన. ఆయన ఎన్నాళ్ళు ప్రయాణించేవరా, ఎన్ని రాత్రులు గడిచాయిరా. ఆర్యకస్య చ్యుతస్య వేశ్మన, తాతగారి ఇల్లు వదిలి ఎన్ని రాత్రులు కష్టంగా గడిపి ఇక్కడికి వచ్చావు నాయన అంది కైకేయి అని. అపి నాధ్వశ్రమ శీఘ్రం రథేన ఆపతతస్తత తవ. ఎంత కష్టమో కదా అక్కడి నుంచి రావాలంటే, ఎంత వెహికల్ అయినా ఎంత రథమే అయినా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చినా ఉళ్ళలిసిపోతుంది కదా. 7 రోజులు ప్రయాణించాలంటే ఉళ్ళలిసిపోతా. కాబట్టి రథంలో నడిచేటప్పుడు ఆ కుదుపులకి ఏమైనా కష్టపడ్డావా నాయన. ఆర్యకస్తే సుకుశలి. ఆర్యక అంటే మాతామహుడు అర్థం, ఒక అర్థం. ఆర్యకుడు అంటే పూజనీయుడు అని అర్థం. మా నాన్నగారు, మీ తాతగారు ఎట్లా ఉన్నారు నాన్న. యుధాజిన్ మాతులస్తవ, మా అన్నయ్య మీ మేనమామ బాగానే ఉన్నారు కదా. ప్రవాసాత్ సుఖం పుత్ర సర్వం మే వక్తుమర్హసి. ప్రవాసాత్, మా ఇంటి నుంచి వచ్చావు కదా, మా పుట్టింటి నుంచి వచ్చావు కదా, అన్ని పూసగుచ్చినట్టుగా చెప్పవా అన్నట్లుగా చాలా కుతూహలంగా అడుగుతావు. నిజానికి ఇలాంటి స్థితి ఆవిడ, ఈ కష్టమేమీ లేదు ఆవిడ. దశరథుడు పోయాడని కానీ, అయోధ్య అంతా నిస్తేజమైందని కానీ, అందరూ బాధపడుతున్నారని కానీ, ఏమాత్రం కష్టం కానీ ఆ దుఃఖం కానీ లేదని వాల్మీకి స్పష్టంగా చెబుతున్నాడు ఈ మాటల ద్వారా. అంత బాగున్నారా లేదా చెప్పునన్నా, ఇలా జరిగింది ప్రయాణం అని మామూలుగా మాట్లాడినట్లుగా మాట్లాడితే, ఏవ పృష్టస్తు కైకేయ్య ప్రియం పార్థివనందన ఆచష్ట భరత సర్వం మాత్రే రాజీవలోచన. రాజీవలోచన, భరతుణ్ణి రాజీవలోచన అంటే అర్థం ఏంటంటే చిన్న కళ్ళతో దుఃఖిస్తూ ఉండేవాడు. అప్పటిదాకా బాగా దుఃఖపడుతున్నాడు. దుఃఖం పడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే కళ్ళు చిన్నమైపోతాయి కదా, కళ్ళు విప్పారు. ఎందువల్ల? కంటిలో ఉండే నీరంతా అయిపోవడం వల్ల, కంటికి శ్రమ కలగడం వల్ల కళ్ళు చిన్నమవుతాయి. కానీ రాజీవలోచన, ఇంత బాధగా ఉంటే, అయోధ్య అంతా ఇంత నిస్తేజంగా ఉంటే
ఈవిడ ఏమిటి ఇంత ఇంత ఇదిగా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి చూశాడు భరతుడు అని చెప్పడం కోసమని రాజీవలోచన అని ఒక చిన్న వర్ణనతో ఈ దృశ్యాన్ని మన కళ్ళ ముందు చెప్తాడు వాల్మీకి. అలా చూస్తే ఆశ్చర్యం కలిగింది. ఆవిడ ఏవి అడిగిందో అవే చెప్తాడు. ఎన్ని రాత్రులు గడిచాయి అందుకదా సప్తమీ రాత్రి అద్యమే చ్యుతస్య ఆర్యకవేశ్వర. అమ్మ తాతగారి ఇల్లు వదిలి 7 రాత్రులు గడిచాయమ్మా. 8వ పగటి నాడే చేరుకున్నా. అంబాయా కుశలీ తాత. అమ్మా నువ్వు అడిగిన తాతగారు బాగున్నారు, మేనమామ బాగున్నాడు అని చెప్పాడు. ఒకే శ్లోకంలో 3 శ్లోకాలు అడిగితే ఒక శ్లోకంలో సమాధానం చెప్పాడు. ఎన్నే ధనంచ రత్నంచ దదౌ రాజా పరంతప పరిశ్రాంతం పథ్యభవతు తతోహం పూర్వమాగత. ఇంకా పూసగుచ్చినట్టుగా చెప్పునైనా సర్వమే వక్తుమర్హసి అంది. అన్ని చెప్పవా అంది. అన్నీ చెప్పవా అంటే తల్లికి ఏమిష్టమో అవే చెప్పు. తల్లికి ఏమిష్టం? డబ్బులు బాగా ఇచ్చారమ్మా, రత్నాలు బాగా ఇచ్చారు, బహుమానాలు చాలా ఇచ్చారు, అవన్నీ పట్టుకొచ్చా అని అంటే అర్థమేంటి? కైకేయికి ఇవే ఇష్టము అని చెప్పడం. అన్నీ చెప్పమంటే ఇవి మాత్రం చెప్పి ఊరుకున్నాడు. అని పరిశ్రాంతం పథ్యభవతు. తప్పదు కదమ్మా, ప్రయాణిస్తే నేను కష్టం కలగడం సహజం కదా. కష్టం కలిగింది. రాజవాక్య హరై దూతై ఫర్యమాణో హమాగత యదహం ప్రష్టుమిచ్చామి పదంబా వక్తుమర్హతి. ఇదంతా పక్కన పెట్టేయమ్మా. రాజవాక్య హరై దూతై రాజశాసనమని భటులు వచ్చారు. నన్ను చాలా తొందర పెట్టారమ్మా. తొందర పెడుతూ గబగబా వచ్చేటట్టుగా నన్ను లాక్కొచ్చారు. యదహం ప్రష్టుమిచ్చామి. ఎందువల్ల నన్ను ఇంత శీఘ్రముగా తీసుకుని రావలసి వచ్చినది అది అడుగుతున్నాను. సూటిగా చెప్పమ్మా. యదంబా వక్తుమర్హతి తదంబా వక్తుమర్హతి. అది సూటిగా చెప్పవలసినది అన్నాడు. అంటూ తానే ప్రశ్నిస్తున్నాడు. శూన్యోయం శయనీయస్తే పర్యంకో హేమభూషిత నచాయ విక్ష్వాకుజన ప్రహుష్ట ప్రతిభాతిమా. అమ్మా ఇక్కడ ఉండేటువంటి ఈ అందమైనటువంటి ఈ పడకలాంటి సింహాసనం ఉన్నది కదా. దశరథుడు ఎప్పుడు వచ్చినా కూడా నీ ఇంట్లోకి దీని మీద పడుకుంటాడు చక్కలా. ఒక అందమైనటువంటి ఈ మధ్యకాలం డిజైన్లు వస్తున్నాయి. ఇలా ఒక పక్క తక్కువ ఉండే ఒక పక్క డిజైన్లుగా ఉండి రాజులు పడుకోవడానికి వీలుగా ఉన్నాయి. అలాంటి సింహాసనం, అలాంటి శయనీయ హేమభూషిత బంగారపు ఈ పడకలాంటి సింహాసనం ఎందుకింత ఖాళీగా ఉన్నది? మా నాన్నగారు ఇక్కడ లేదేమి? ఇక్ష్వాకు జన ప్రహుష్ట ప్రతిభాతిమా అన్న ఇక్ష్వాకులుగా ఉండేటువంటి ఈ రాజ్యంలో ఉండే ఎవ్వరూ ఆనందంగా లేనేమి? ఇక్కడ నాన్నగారు కనిపించట్లా. ఇది శూన్యంగా ఉంది. అయోధ్య శూన్యంగా ఉందేమి? రాజా భవతి భూయిష్టం ఇహాంబాజా నివేశనే తమహన్నాద్య పశ్యామి ద్రష్టుమిచ్చన్నిహాగత. రాజా భవతి భూయిష్టం ఇహాంబాజా నివేశనే. అమ్మా నీ యొక్క ఇంటిలో నాన్నగారు ఉంటారని గబగబా నీ ఇంటికి వచ్చాను తప్ప ముందు నీ ఇంటికి వచ్చేవాడిని కాదు. దశరథుని ఇంటికే వెళ్ళేవాడు. అక్కడ లేడని ఇక్కడ ఉంటాడని చాలా వేగంగా వచ్చారు. కాబట్టి గబగబా చెప్పమ్మా. పితృగ్రహీష్యే చరణౌ తమ్మమాఖ్యాహి పృచ్చత ఆహోస్మిదంబ జ్యేష్ఠాయా కౌశల్యాయా నివేశనే. మా తొందరగా చెప్పమ్మా, నాన్నగారు ఎక్కడున్నారు? ఇక్కడ లేరంటే ఎప్పుడూ లేకుండా ఉండే స్థితిలో పెద్దమ్మగారు అనేటువంటి కౌశల్య ఇంట్లో ఉన్నారా? ఇప్పుడే వెళ్ళాలి. వెంటనే వెళ్ళి నాన్నగారి యొక్క శ్రీపాదాల మీద పడాలి, నమస్కరించాలి. అప్పటిదాకా నాకు ఆ వేగం ఆగేటట్టుగా లేదమ్మా, చెప్పవలసింది అని అన్నాడు. తత్ప్రత్యువాచ. అదంతా మాట్లాడుతుంది. కైకేయీ ప్రియవద్ఘోరవ ప్రియం అజానంతం ప్రజానంతి రాజ్యలోభేన మోహిత. స్పష్టంగా వాళ్ళని చెప్తున్న మాట. ప్రియవతు ఘోరమ ప్రియం. జరిగిన ఘోరం మొత్తాన్ని కూడా చాలా ఇష్టంగా చెబుతోంది అంటాడు వాల్మీకి. మీ నాన్నగారు పోయారు నాయన, మన పేడ వదిలిపోయింది అంటారే, అట్లా మాట్లాడుతుంది కైకేయి. అంటే మాట్లాడే తీరులా ఉంటుంది. కైకేయి యొక్క తీరే అంత. కైకేయి మీద చాలా గొప్ప లోకైక త్యాగం చేసింది అనే చెప్పే మాట తర్వాత విషయం, అది వేరే. అది వారి యొక్క పాత్ర ఔచిత్యాన్ని బట్టి ఉంటుంది. కానీ వాల్మీకి అట్లా చెప్పడం. స్పష్టంగా కైకేయి చాలా కులపాంసనిగానే వర్ణిస్తుంది. అంటే కుల కలంకితగానే దాన్ని ఆ వర్ణన అంతా చేస్తారు. కాబట్టి ఇక్కడ అంటోంది ఇంత జరిగిన ఘోరం అంతా కూడా చాలా ఇష్టంగా చాలా ఆనందంగా చెప్తుంది. నేను చేసిన పనికి అందరూ టపటపా లేచిపోయారయ్యా అని చెప్తారే అలా చెప్తూ అంటోంది. రాజ్యలోభేన మోహిత అజానంతం ప్రజా.
ఈ చెప్పబోయే మాటలు భరతునికి కష్టం కలిగిస్తాయన్న ఇంగితం కూడా లేకుండా రాజ్యాన్ని సంపాదించా, మా వాడు రాజైపోయాడు, నేను రాజమాతని అనే లోభంతో మాట్లాడుతోంది అని వాల్మీకి చెప్తూ, యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత. పుట్టిన వాడు ఎక్కడికి పోతాడో మీ నాన్న అక్కడికే పోయాడు అని ఎంత సులువుగా చెప్పింది. పుట్టిన ప్రతివాడు ఎక్కడికి పోతాడో అలాగే మీ నాన్న పోయాడయ్యా, కాబట్టి పెద్దగా నువ్వు దాని నుంచి బెంగపడక్కర్లా, నా వల్ల పోయాడో ఇంకోటి వల్ల పోయాడు అనుకోకర్లా, పుట్టినవాడు పోతాడు కదా మీ నాన్న పోయాడు అంటే అంత తేలిగ్గా చెప్పింది భర్త పోతే ఆవిడ యొక్క తీరు. రాజా మహాత్మా తేజస్వి యాయజూక సతాంగతి. చాలా మంచివాడు కదా, చాలా యజ్ఞాలు చేశాడు కదా, పోయినవాడు మంచి చోటుకే పోతాడులే. యాయజూక సతాంగతి, మంచి స్థానమే పొందుంటాడు కదా అనంగానే ఇంకా ఏదో చెప్పబోతుంది. ఆ మాట వినేటప్పటికీ నిజంగా తండ్రిని ప్రేమించే కొడుకు యొక్క స్థితి ఎట్లా ఉంటుంది. ఇంత తేలిగ్గా చెప్పింది ఈవిడ. అంతశ్రుత్వా భరతో వాక్యం ధర్మాభిజనవాన్ శుచి పపాత సహసా భూమౌ పితుశోకబలార్దిత. ఒకసారి ఆ వార్త సూటిగా కాకుండా ఏదో వెక్కిరింతగా చెప్పినా తండ్రి చనిపోయాడు అనే మాట వచ్చేటప్పటికీ అది విని ధర్మాభిజనవాన్, ధర్మము ఉన్నవాడు, ధర్మము నిండినటువంటి వాడు కావడం చేత ఒకసారి కింద పడిపోయి భూమి మీద నేలను కొడుతూ అయ్యో నాన్నగారు పోయారా అంటూ ఏడవడం ప్రారంభించాడు. హా హతోస్పీతి కృపణాం దీనాం వాచముదీరయన్ నిపపాత మహాబాహు బాహూ విక్షిప్య వీర్యవాన్. అయ్యో హతోస్మి, నేను కూడా చంపబడిన వాడిని అయ్యాను అంటే దెయ్యం కూడా నా ప్రాణం కూడా పోయేటట్టుగా ఉంది, ఎంత కష్టం కలిగింది అంటూ మహాబాహు, చాలా గొప్ప పరాక్రమవంతుడు బలవంతుడు మంచి బాహువులు కైనటువంటి వాడు కాస్త కింద కొడుతూ ఏడుస్తున్నాడు అంటే. మహాబాహు అనే వర్ణన రాజులకు సంబంధించిన మహాబాహు అంటే రాజు అని అర్థం. అంత రాజులు ఎంత బేలగా ఏడుస్తున్నాడంటే రాజులు ఎనకూడదని కాదు, రాజుకు ఉండేటువంటి శిక్షణ వల్ల చాలా గాంభీర్యంగా ఉంటుంది. ఒక వ్యక్తి సామాన్యంగా ఏడవడం కంటే రాజుల యొక్క శిక్షణ, ఎంత తరం నచ్చిన వారు ఇష్టమైన వారు పక్కన చనిపోయినా కూడా ఏమాత్రం చెలించకుండా ఉండేటట్టుగా శిక్షణ ఇస్తారు. ఎందువల్ల యుద్ధాలకు వెళ్ళినప్పుడు తన కుమారుడు తనతో యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, కుమారుడు పోతే అయ్యో కుమారుడా పోయావా ఏడుస్తుంటున్న యుద్ధమే ఉంటుంది, రాజ్యమే ఉంటుంది. కాబట్టి ఎవ్వరి మీద కూడా ప్రేమాభిమానాలు ఎక్కువ లేకుండా గుండెల్ని రాళ్లల్లా చేసేటట్లుగా రాజుల్ని శిక్షణ ఇచ్చే అవకాశం కాదు, అవసరం ఉంటుంది. ఈనాడు మన సైన్యాన్ని ఆరవీనటువంటి చూసినా కూడా అలాగే అయ్యో వాడు చంపితే వాడు గుండెల్లో పొడుచుకుంది రక్తం వచ్చింది అయ్యో ఏడుస్తూ కూర్చుంటే కనుక మొన్న ఒక 300 మందో 400 మందో పోయారంటే రాక్షసుల యొక్క పీడ వదిలినట్టు కదా. రాక్షసుల్ని లేపినప్పుడు కూడా బాధపడితే అలాంటి స్థితి ఉంటుంది. కాబట్టి శత్రువుల్ని చంపుతున్నప్పుడు ప్రేమాభిమానాలు కారుణ్యాలు కలగకూడదు. అలాంటి స్థితిలో వాళ్ళు పెంచుతారే, అలాంటి మహాబాహు అయినటువంటి భరతుడు చేతులు కింద కొడుతూ ఏడుస్తున్నాడంటే ఎంత ప్రేమ నిండి ఉంటే సాగుతుందో తెలియడం కోసం. తండ్రులు పోయినా పోయాడా ఉంటే పోని అనుకునేటువంటి స్థితిలో ఉండే గంభీర హృదయములు కలిగిన రాజులు కూడా ఇంత దీనాతి దీనంగా ఏడుస్తున్న వాళ్ళ మధ్యలో ఉండే ప్రేమను మనం గుర్తించాలి అని అంటారు. ఇంకొక రాజ్యాల్లో ఈ వర్ణనలు ఉండవు, ఇంకో రాజుల కథలో ఇలాంటి వర్ణనలు కనిపించవు. అలాంటి స్థితిలో బాధపడ్డాడు. తపశోకేన సంవీత పితుర్మరణ దుఃఖిత విరలాప మహాతేజ భ్రాంతా పులిత చేతన. దుఃఖంతో నిండిపోయాడు. ఆ తండ్రి గారి మరణ వార్త చాలా దుఃఖాన్ని కలిగించింది. విరలాప, చాలా భోరున ఏడిచాడు. మనస్సంతా కూడా ఏదో ఒక ఆందోళనతో నిండిపోయింది. ఏతత్సు రుచిరం భాతి పితుర్మే శయనం పురా కృషినేవా వనం రాత్రౌ గగనం తోయదాఖ్యయే. ఇలాంటి ఈ నాన్నగారు పడుకునే పక్క, నాన్నగారు లేరని తెలిసిన తర్వాత ఇంకా పక్కన చూస్తున్నాడు. ఓ తండ్రి గారు కనుక ఒక వ్యక్తి కనుక ఇష్టమైన వ్యక్తి కనుక లేకపోతే ఆ ఇష్టమైన వ్యక్తి వాడినటువంటి వస్తువులను చూసి ఆ వ్యక్తిని స్మరించినట్లుగా మన వ్యవహారంలో ఉంటుందే, అట్లాగా ఎప్పుడూ తండ్రి గారు పడుకునేటువంటి ఆ వంశాన్ని చూసి ఇలా ఉంది. శశినా ఇవ అమలం రాత్రౌ గగనం తోయదాఖ్యయే. చంద్రుడు లేని రాత్రి వలె ఎంత నిస్తేజంగా ఉన్నది. ప్రజదన్న విభాత్యద్య విహీనం తేన ధీమత వ్యోమేవ శశినాహీనం అక్షుష్క ఇవ సాగర. నీరు లేని సముద్రంలాగా ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా.
చంద్రుడు లేని ఆకాశం వలె రాత్రి వలె ఉన్నది ఈ ప్రాంతమంతా అంటూ బాష్పముత్సృజ్య కంఠేన స్వార్థ పరమపీడిత ప్రఖ్యాత్య వదనం శ్రీవతు వస్త్రేణ జయతాంబర. చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే తన ఉత్తరీయాన్ని తీసుకుని మొహాన్ని కప్పుకుని చాలా బాధపడ్డాడు అని వాల్మీకి చెప్పాడు. తమార్థం దేవ సంకాశం సమీక్ష్య పతితం భువి వికృతమివ సావస్య స్కంధం పరశునావని. తమార్థం ఆర్తిగా ఉన్నాడు. దేవ సంకాశం దేవుడు లాంటి వాడు, దేవతాత్ములు కదా వీళ్ళంతా కూడా. అలా ఉన్నాడు ఇతను. సమీక్ష పతితం భువి, అలాంటి కింద పడి దొర్లుతూ ఉండేటువంటి భరతుణ్ణి చూచింది కేకై. ఎలా ఉన్నాడంటే ఒక సాల వృక్షం ఉంటే, ఒక మధ్య చెట్టు ఉంటే, ఒక గొడ్డలతో కొడితే ఆ మధ్య వృక్షం పడిపోయి ఎలాగా ఉంటుందో అలా ఉన్నాడు భరతుడు అంటూ వర్ణించాడు. మత్తమాతంగ సంకాశం చంద్రార్క సదృశం భువ ఉత్థాపయిత్వా శోకార్తం వచనం చేదబ్రవీత్. అలా మత్తమాతంగ సంకాశం, మంచి మదించిన ఏనుగు వల గంభీరమైనటువంటి ఒక రూప సౌందర్యం కలిగిన వాడు భరతుడు. అలాంటి భరతుణ్ణి చంద్రార్క సదృశం భువ, భూమిలో పుట్టిన చంద్రుళ్లాగా సూర్యుళ్లాగా ఉండేటువంటి తేజోవంతమైన ముఖము కలిగినటువంటి అతనిని ఉత్థాపయిత్వా శోకార్థం మెల్లగా లేపింది. వచనంచ ఇదమబ్రవీత్, ఇలా మాట్లాడుతుంది. ఉత్తిష్టోత్తిష్ట కింశేషే రాజపుత్ర మహాయశ త్వద్విధా నహి శోచంతి సంతః సదసి సమ్మతాః. నేనైనా లే, ఇందుకు ఇలా కింద పడుకుంటున్నావు. రాజపుత్ర మహాయశ, రాజకుమారుడు కదా నువ్వు, కింద పడుకోవడానికి వీలు. ఇక్కడ కూడా గౌరవాలి. బాధపడే సమయంలో కూడా నేను ఇలా ఏడవకూడదు, ఇంతే ఏడవాలి, ఇంత రాగమే రావాలి అని పిలుస్తారు. కష్టం కలిగితే ఎలా ఉంటుందో అలా లేదు. రాజపుత్ర, నువ్వు రాజకుమారుడు కదా, ఇలా కింద పడి ఏడడానికి వీల్లేదయ్యా. మహాయశ, గొప్ప కీర్తివంతుడు కాబోతున్నావు. తద్విధా నహి శోచంతి, నీలాంటి వాళ్ళు ఇలా ఏడవకూడదు. సంతః సదసి సమ్మతాః, సదస్సు యందు ఇలా ఏడవకూడదు అంది. ఎంత పిచ్చి మాట! ఈ అంతఃపురంలో తను తప్ప ఇంకెవరూ లేరు. ఇలాంటి స్థితిలో ఏడవడం సహజంగా ఉంటుంది. సభలో ఇలా ఏడవకూడదు అంటుంది. అంటే అతన్ని మభ్యపెట్టడం కోసం, అతని ఏడుపు ఆర్పించడం కోసం చెప్పే పని. అలాంటి స్థితిలో దాన యజ్ఞాధికారాహి శీలశ్రుతి వచోనుగా బుద్ధిస్తే బుద్ధి సంపన్న ప్రభే వాక్యస్య మందిరే. ఇక దానం చేసే అధికారం నీది, యజ్ఞము చేసే అధికారం నీది. శీలవంతుడివి, గొప్పగా చదువుకున్నవాడివి, బుద్ధిస్తే బుద్ధి సంపన్న, చాలా బుద్ధిమంతుడివి కదా. ప్రభేవ అర్కస్య మందిరే, నీవు ఇదంతా ద్యులోకమైతే నువ్వు సూర్యుడు లాంటి వాడు ఇక్కడ అంది. అంటే చెప్పకుండా నీవే రాజు అని చెబుతోంది ఆయనకి. అని సరుదిత్వా చిరంకాలం భూమో విపరివృత్య జననీం ప్రత్యువాచేదం శోకైర్బహుభిరావృత. ఇంకా అతను ఏడుస్తూనే ఆ భూమిని గిరగిర తిరుగుతూ, అంటే దొర్లుతూ అన్నమాట. విపరివృత్య జననీం ప్రత్యువాచేదం, అంటే తల్లితో ఇలా మాట్లాడుతున్నాడు. శోకై బహుభిరావృత, అనేక శోకాలు. అంటే ఒక శోకం కాదు, తండ్రి పోయాడని ఒక శోకం ఏర్పడింది. తండ్రి పోయిన తర్వాత ఎన్నెన్ని అనర్థాలు జరుగుతాయో ఇవన్నీ కూడా ఒక రాజకుమారుడిగా తనకి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే శోకై బహుభిరావృత, ఇంకా ఎన్నెన్ని వార్తలు వినవలసి వస్తుందో అని. అంటే ఇంత గొప్ప తండ్రి పోతే గనక, తండ్రిని అమితంగా ప్రేమించే రాముడి గుండె ఎలా ఉందో, రాముడు ఏమయ్యాడో ఇవన్నీ మనసులో బాధలు కదా. మనకి తండ్రి తర్వాత తండ్రిగా ప్రేమించే రాముడు ఏమైపోయాడో అని బాధ ఉంటుంది. శోకై బహుభిరావృత మా అభిషేక్ష్యతి రామంను రాజాయజ్ఞంను యక్ష్యతే ఇత్యహం కృత సంకల్ప హృష్టో యాత్రామయాశిషం. త్వరగా రావాలని చెప్తుంటే బయలుదేరే ముందు నేను అనుకున్నాను, మా అన్నయ్య రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు, అందువల్ల గబగబా నన్ను రప్పిస్తున్నారు అనుకున్నా. లేదా మా నాన్నగారు మళ్ళీ పెద్ద యజ్ఞం తలపెట్టి ఉంటారు, అందుకు రప్పిస్తున్నారని ఆనందంగా వచ్చానమ్మా ఇక్కడ దాకా. వస్తే ఇంత బాధగా ఉన్నది. తదిదం హిన్యథాభూతం, నేను ఒకటి కలిస్తే దైవం ఒకటి కలిసినట్లుగా వేరేగా కనిపిస్తోంది ఇదంతా. వ్యవదీర్ణం మనోమమ, నా హృదయం అంతా కూడా చీల్చినట్టుగా అయిపోయింది. కాబట్టి పితరంజో నపశ్యామి నిత్యం ప్రియహితేనతం. అమ్మ, తండ్రిని ఇంకా చూసే అవకాశం లేదా? నేను నా యొక్క ప్రియము యందు, నా యొక్క హితము యందు
నా ప్రియము యందు ఎంతో ఇష్టంగా ఉండేవాడు. నాకు ప్రియాన్ని హితాన్ని కలిగించే నాన్న లేడా? అంబ కేనాత్యగాద్రాజ వ్యాధినామయ్యనాగతే ధన్యా రామాదయ సర్వే యైః పితా సంస్కృత స్వయం. అమ్మ కేన అత్యగాద్రాజ వ్యాధిన, ఇంతలో ఎంత పెద్ద వ్యాధి వచ్చింది మా అమ్మకి, నాన్నగారికి. ఏ వ్యాధి వల్ల, ఏ రోగం వల్ల నాన్నగారు మరణించారు? మయ్యనాగతే, నేను లేకుండా అయిపోయింది ఇదంతా కూడా. ధన్యాహ రామాదయ, రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా ఎంత ధన్యులో కదా, నాన్నగారికి సంస్కారాలు చేసి వాళ్ళంతా తరించి ఉంటారు అనుకుంటున్నాడు. అంటే వారం రోజులు కదా, వార్త తెలిసాక వీళ్ళు బయలుదేరితే ఇక్కడ కనుక దశరథుడు మరణించిన తర్వాత దూతలు బయలుదేరితే ఈ 5.5 రోజులు, మళ్ళీ రావడానికి మళ్ళీ 7 రోజులు, అంటే 14 రోజుల దాకా ఉంటుంది, అంతా అయిపోతుంది కదా. ఈ రామాదులంతా కూడా సంస్కారాలు చేసి అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాడు. కాబట్టి ధన్యాహ, వాళ్ళంతా ధన్యులు. ననూనం మాం మహారాజ ప్రాప్తం జానాతి కీర్తిమాన్ ఉపాధి నిరేధ్య మాం మూర్తి తాతస్సన్నమ్య సత్వరం. ఎంత గొప్పవాడు మా నాన్న. నేను వెనక వస్తే గబగబాలను దగ్గరికి తీసుకుని నా శిరస్సు మీద మూర్పుకొని నన్ను ఎంతో దగ్గరికి తీసుకునేవాడు. క్వసపాని సుఖస్పరిశ తాపస్య అక్లిష్టకర్మణ ఏన మాం నయసాధ్వస్తం అభీక్షణం పరిమార్జతి. నేను ఆడుకుని గనక నా ఒళ్ళంతా దుమ్ము గనక పుట్టుకుపోయి వస్తే మహారాజే ఉండి కూడా నన్ను దగ్గరికి తీసుకుని తన చేతులతో దుమ్మంతా దులిపి తన చేతి స్పర్శను నాకు కలిగించి అంత ఆనందాన్ని, ఎంత ఆ సుఖాన్ని కలిగించేవాడో కదా నాన్న. అంటే దశరథుడు చక్కగా దులిపి తానే చేసేవాడు, మన పిల్లలకి అంత ప్రేమగా చూసుకునేవాడు. అలాంటి స్థితిలో నాన్నగారు లేరా? యో మే భ్రాత పిత బంధు యస్య దాసోస్మి ధీమత తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య అక్లిష్టకర్మణ. నాన్నగారిని చూడాలనుకున్నా, నాన్నగారు లేరు కదా. నాన్నగారి తర్వాత నాకెవరు? యో మే భ్రాత, మా అన్నయ్య, పిత నాకు తండ్రి, బంధువు మనసుకు తెచ్చిన బంధువు ఆయనే, యస్య దాసోస్మి ధీమత ఆయనకి దాసుణ్ణి, రాముడికి దాసుణ్ణి నేను అని చెప్తున్నాడు. ఇక్కడ ఈవిడ దాసుడు అందని తర్వాత కైకేయి మాటలు మాట్లాడే పొడుపు మాట నాకు అనిపిస్తుంది. ఇక్కడ దాసోస్మి ధీమత, నేను రాముడికి దాసుణ్ణి కదా. అలాంటి నేను గబగబా నాన్న అన్నయ్య గారు ఎక్కడున్నారో చెప్పమ్మా, రాముడు ఎక్కడున్నాడో చెప్పు, అక్కడికి వెళ్ళి రాముడిని కలుస్తాను. పితాహి భవతి జ్యేష్ఠ ధర్మ మార్గస్య జానత తస్య పాదౌ గృహీష్యామి సహీదానీ గతిర్మమ. అన్నయ్య ఎక్కడున్నాడో చెప్తే గబగబా వెళ్ళి పాదాల మీద పడతా, నా తండ్రి తర్వాత ఆయనే నాకు తండ్రి కదా అన్నాడు. ధర్మ విత్ ధర్మ నిత్యశ్చ సత్యసంధో దృఢవ్రత ఆర్య కిమబ్రవీద్ రాజా పితామే సత్య విక్రమ. ధర్మం తెలిసినవాడు, ధర్మాన్ని నిత్యము పాటించేవాడు, ఆడిన మాట తప్పనివాడు, దృఢమైన వ్రతము కలిగినటువంటి మా నాన్న చివరి సమయంలో ఏమన్నాడో చెప్పవా అని. చనిపోతూ ఏదో మాట్లాడతారు కదా, ఆ మాట్లాడు. కిమబ్రవీత్ పశ్చిమం సాధు సందేశం. పశ్చిమం సందేశం అంటే చరమ సందేశం, చిట్ట చివరి సందేశం. చనిపోయే ముందు ఇచ్చామి శ్రోతుమాత్మన, నేను వినాలనుకుంటున్నానమ్మా. ఇది పృష్టా యథాతత్వం కైకేయీ వాక్యమబ్రవీత్. ఇలా అనగానే ఏమనాలి కైకేయి? ఇంత ఏడుస్తున్నాడు కాబట్టేనా మనం జాగ్రత్తగా మాట్లాడాలి అనుకోవాలి కదా. ఆవిడకి భరతుని ఏడుపు కూడా మనసుకు పడ్డంలా, నేను సాధించా, వరల్డ్ కప్ సాధించిన దానిలాగా ఉంది, రాజ్యం నా చేతికి వచ్చేసింది కదా అనే భావన ఇంకా దిగల. ఇక యథాతత్వం జరిగింది జరిగినట్టుగా చెప్పేస్తాం. అంటే ఎక్కడ కొంచెం బాధపడినట్టు నటించినట్టు చెప్పాలి, ఏమీ లేదు, హాయిగా చెప్తుంది. ఏం చెప్తోంది? రామేతి రాజా విలపన్, రామా అంటూ ఏడుస్తూ పోయాడు అది నాన్న. రాముడు అక్కడే ఉంటే రామా ఎందుకు ఏడుస్తాడు? రాముడు అక్కడ లేడని చెప్తుంది. రామ ఇది విలపన్ రాజా హాసీతే లక్ష్మణేతి చ సమహాత్మా పరం లోకం గతో గతిమతాంబర. హా రామ, హా సీత, హా లక్ష్మణ అంటూ పోయాడు మీ నాన్న. గతో గతిమతాంబర, మంచి స్థానానికే పోయి ఉంటాడు. బాగా యజ్ఞం చేసినవాడు మంచివాడు కాబట్టి మంచి స్థానానికే వెళ్ళిపోయాడయ్యా. ఇమాంతు పశ్చిమాం వాచం వ్యాజహార పితా తవ కాలధర్మ పరిక్షిప్త పాశైరివ మహాగజ. ఇలాగా చివరి మాటలు ఇవేనాయన, ఇవి అన్నాడు ఆయన. కాలధర్మ పరిక్షిప్త, కాలుడు అంటే యముడికి అర్థం, కాలం అంటే కాలానికి అర్థం.
కాలము అంటే నల్లని తాడును కట్టారు. ఇలాగా తాళ్లతో కట్టిన ఒక ఏనుగు వలె మీ నాన్నగారు తీసుకుని పోబడినారు అంటే పైకి వెళ్ళిపోయారు. యముడు లాక్కుని వెళ్ళిపోయినాడు. సిద్ధార్థాస్తే నరారామం ఆగతం సీతయా సహ లక్ష్మణంచ మహాబాహుం దక్ష్యంతి పునరాగతం. వెళ్ళిపోతూ ఇంకో మాట అన్నారు, ఇప్పుడే గుర్తొచ్చింది. ఏమన్నారు? చిట్ట చివరి శ్లోకం. ఆ శ్లోకాన్ని మళ్ళీ ఇక్కడ వాల్మీకి చెప్పాడంటే యథాతథమైనటువంటి శ్లోకాలు రాయలేక కాదు కదా, 24,000 శ్లోకాలు రాసిన వాడికి ఈ ఒక్క శ్లోకం కష్టమేం కాదు. అక్కడ ఏదైతే దశరథుడు చెప్పాడో అవే మాటల శ్లోకాన్ని ఇక్కడ వాల్మీకి పెట్టేస్తాడు. సిద్ధార్థాహతే నరాః. మళ్ళీ రాముడు తిరిగి వచ్చినప్పుడు ఆ రాముడిని చూసిన వాడంతా ధన్యుడు కదా, అయ్యో నేను ధన్యుణ్ణి కాను అంటూ ఏడుస్తూ మీ నాన్న పోయాడరా అని. ఏమనింది భరతుడికి? రాముడిక్కడ లేడన్న మాట అని ఒక సూచన ఇచ్చింది. రాముడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో కదా, రాముడిని చూస్తూ బతికి ఉన్నవాడు ఎంత అదృష్టవంతులో కదా అని దశరథుడు ఏడుస్తూ చనిపోయాడు అని చెప్పింది. తచ్చుత్వా అది విన్నాడు. విషసాదైవ ద్వితీయా ప్రియశంసనాత్ విషణ్ణవదనో భూత్వా భూయః పప్రచ్ఛమాతరం. అదేంటమ్మా అంటే మాటల యొక్క ఒక లింకప్ అంటే మాటల్ని అందంగా పొందుపరచడంలో ఉండే అద్భుతమైనటువంటి చిత్రంగా పెద్దలు కవులు వర్ణిస్తారు. మాటలు మాట్లాడడంలో ఒక్కొక్క సూచన అందిస్తుంది. మీ నాన్నగారు హా అంటూ పోయారు, రామా సీత లక్ష్మణ అంటూ పోయారు అంటే అక్కడే ఉన్న వాళ్ళని కూడా పోయారనుకోవచ్చు. అలా కాక మళ్ళీ రాముడు ఎప్పుడు వస్తాడో కదా, అలా చూసిన వాడు ధన్యుడు కదా అంటూ పోయారంటే రాముడు ఇక్కడ లేడు అని చెప్పి చూసారు. అది ద్వితీయ అప్రియ శంసన, రెండవ భయంకరమైన వార్త, అప్రియమైన వార్త విని అమ్మా ఏంటి ఇలా అంటున్నారు? భూయః పప్రచ్ఛమాతరం. ఏంది రాముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతున్నాడు. మళ్ళీ తథా పృష్టా యథ ఇదానీం స ధర్మాత్మా కౌసల్యానందవర్ధనః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ సమంగతః తథా పృష్టా యథాతత్వం. మన రాముడు ఎక్కడికి వెళ్ళాడు? రాముడితో సీతమ్మ ఎందుకు వెళ్ళింది? లక్ష్మణస్వామి ఎందుకు వెళ్ళారు? వీళ్ళ ముగ్గురినే తలుస్తూ నాన్నగారు ఎందుకు పోయారు? ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందమ్మా, చెప్పు ఏం జరిగింది అని. తథా పృష్ట. అలా అడిగినప్పటికీ కూడా ఈయన యొక్క ఆతృత గమనిస్తున్నా ఆవిడలో పెద్ద చలనం వెళ్ళింది. ఆవిడ ఏమనాలనో అలాగే ఉంది. ఆవిడ ఏం చెప్పాలో అదే చెప్తాం. తథా పృష్ట ఆఖ్యాతుముపచక్రమి మాతా అస్య సుమహద్వాక్యం విప్రియం ప్రియశంకయా. చాలా భయంకరమైన మాట చెప్పాలి. భరతుడి గుండెలు పగిలిపోయే మాట. కానీ ఇది భరతుడికి ఆనందం కలిగిస్తుంది తన వలనే అనుకుంటూ విప్రియశంకయ ప్రియశంకయ విప్రియం ప్రియశంకయ. ఈ భయంకరమైన మాట భరతునికి ఆనందం కలిగిస్తుందని తాను అనుకుంటూ చెబుతుంది. ఏమనంటే సహిరాజసుతః పుత్ర క్షీరవాసా భావనం దండకాం సహ వైదేహ్య లక్ష్మణోనుచరోగతః. నారబట్టలు కట్టుకుని దండకారణ్యంలోకి సీతతో లక్ష్మణుడితో వెళ్ళిపోయాడు రాముడు అని. అమ్మయ్య నీకేం భయం లేదా, నీకు ఇబ్బందే లేదు, రాముడు మళ్ళీ తిరిగి రాడు, దండకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. మీ నాన్న పైకి పోయాడు, ఈయన మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోయాడు, ఇంకా మనకి ఏ గొడవ లేదు, హాయిగా వెళ్ళిపోవచ్చు అనే భావనే కనిపిస్తోంది మాట. అది నీకు మళ్ళీ తిరిగి రావాలన్న భావనతో మాట్లాడితే తచ్చుత్వ అది విన్నాడు భరతుడు. త్రస్త భయపడిపోయాడు. భరద్రాతుశ్చారిత్ర శంకయ. రాముడి చరిత్రని ఒకసారి కళంకమైందా అని భయపడ్డాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్ష్వాకులెవరూ కూడా తప్పు చెయ్యని వాడికి రాజ్య బహిష్కారము అరణ్యానికి పంపించడం జరగదు. రాముడికి జరిగిందంటే రాముడి క్యారెక్టర్లో ఏదో తేడా వచ్చిందా, రాముడు సౌశీల్యం దెబ్బతిందా, రాముడు ఏమన్నా తప్పు చేశాడా, ఇది ఇంకా భయంకరమైనటువంటి ఒక ఆలోచన. రాముడు ఎప్పుడూ తప్పు చేయడు కదా, అలాంటి రాముడు తప్పు చేశాడా అని ధాతు చారిత్ర శంకయ. రాముడి యొక్క చరిత్రలో ఏదో చారిత్రంలో నడవడికలో తప్పేదన్నా దొర్లిందా అన్న భయంకరంగా ఉండే మాటతో మాట్లాడుతూ స్వస్య వంశస్య మాహాత్మ్యాతు ప్రష్టుం సముపచక్రమే. తన వంశంలో ఉండే నియమాలు బాగా తెలిసినవాడు కాబట్టి రాముణ్ణి అడవికి పంపించాడంటే దశరథుడు రాముడు ఏదో పెద్ద తప్పు చేసి ఉంటే తప్ప పంపించడు. కాబట్టి దశరథుడు తప్పు చేశాడా, రాముడు తప్పు చేశాడా, ఏం జరిగిందో ఇవన్నీ పెద్ద పెద్ద గుండెల్లో వేసే భయంకరమైన వార్తలు కదా. అలా ఒక్కసారి భయపడిపోయి కచ్చిన్న బ్రాహ్మణధనం కృతం రామేణ కస్యచితు కచ్చిన్నాఢ్యో దరిద్రో వా తేనా పాపో విహింస
విమోచిత. మహర్షుల బ్రహ్మస్వం అని అంటారు. భగవంతునికి, భగవద్భక్తులకు, భగవంతుని నిండా మనసులో పెట్టుకుని ఉండేటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క ధనాన్ని లాక్కోనడం విషంతో సమానం. నవిషం విషమిత్యాహు బ్రహ్మస్వం విషముచ్యతే విషమేకాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకం అని అంటారు ధర్మశాస్త్రకారు. విషాన్ని విషము అనక్కల్లా, విషం పెద్ద విషం కాదట. బ్రహ్మస్వం విషముచ్యతే అంటే బ్రహ్మస్వం అంటే దేవద్రవ్యము, పండిత ద్రవ్యము, బ్రాహ్మణ ద్రవ్యము, భక్తుల యొక్క ద్రవ్యము, ఇవన్నీ కూడా బ్రహ్మస్వంలోకి వస్తాయి. అది విషం అంటే అర్థమేమి? విషం తాగితే తాగిన వాడు మాత్రమే పోతాడు. కానీ ఈ డబ్బు కనుక దొంగిలిస్తే వీడు, వీడి కొడుకు, వీడు తాత, మనవడు అంతా కదా. దైవద్రోహం చేస్తే వాడు అక్కడ పోవడం కాదు, పుత్రపౌత్రంగా నశించిపోతారు. ఎవరు దైవానికి అపకారం చేసినా, ఎవరు రామచంద్రమూర్తి పట్ల తప్పుగా మాట్లాడినా, మా తత్వాన్ని గుర్తించలేకపోయినా కూడా వాళ్ళ పుత్రపౌత్రకం వాళ్ళు నశించిపోతారు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ రకంగా బ్రాహ్మణ ధనం భృతం. రాముడేమన్నా పని చేశాడా? బ్రహ్మస్వామి ఏమన్నా అపహరించాడా? లేదా కచ్చిన్నాఢ్యో దరిద్రోవా, ఒక ధనవంతుడు కానీ ఒక పేదవాడు కానీ తప్పు చెయ్యని వాడిని రాముడు తప్పుగా అనుకుని హింసించాడా? ఒక్కోసారి తెలియదు అనుకోండి, వీడు తప్పు చేశాడని చెప్పాక ఓ దెబ్బ కొడతాడు, తర్వాత తెలుస్తుంది అది తప్పు అయిపోతుంది. కొట్టాక ఏం చేస్తాడు? దెబ్బ అంటే అలా హింసించాడా అన్నయ్య? కాబట్టి ఎవరినన్నా కచ్చిన్న పరదారాన్వా రాజపుత్రోభిమన్యతే, పరస్త్రీ యొక్క పరస్త్రీ వెంట ఏదైనా కూర్చాడా రాముడు? పరస్త్రీని కామించాడు కదా. అకస్మాత్ సదండకారణ్యే అంటే దండకారణ్యంలో పంపించడానికి 3 కారణాలు. ఒకటి, దేవబ్రాహ్మణ పండిత భక్త ద్రవ్యాన్ని అపహరించుట, లేదా తప్పుడుగా ఏ నిరపరాధిని శిక్షించుట, మూడవది పరస్త్రీ పట్ల వ్యామోహాన్ని పొందుట. ఈ 3 భయంకరమైన తప్పులు. ఈ తప్పులు చేస్తేనే దండకారణ్యంలోకి పంపించాలి. మరి ఈ 3 ఏ తప్పు చేసుకుంటాడు అన్నయ్య? ఏ తప్పు చేయనివాడు కదా. ఏ తప్పు చేశాడని కచ్చిన్న పరదారాన్ భ్రూణ ఇవాసిత, ఒక భ్రూణ హత్య చేసిన వాడివని పంపించారేమి అంటాడు భరతుడు. భ్రూణ అనే పదములకు భ్రూణ అర్భకే స్త్రైణ గర్భే అని విశ్వనిగుడు. అంటే చిన్న పిల్లవాని యందు, స్త్రీ గర్భము యందు కూడా భ్రూణము అని పేరు. భ్రూణ హత్య అంటే గర్భస్థంగా ఉండే శిశువును చంపుట ఒక అర్థం, గర్భమును విచ్ఛిత్తి చేసేటట్టుగా దుర్మార్గము చేయుట అని ఒక అర్థం. ఈ 2 కూడా మహాపాపములోకి వస్తాయి. పంచమహాపాతకములలో ఈ పాతకం అలాంటి పాతకం అని ఒక అర్థం. భ్రూణ అనే పదానికి అనూచానగుణైర్యుక్త వేద విద్యా విశారద భ్రూణ ఇత్యుచ్యతే శిష్టై అంటూ భ్రూణ అంటే అనూచారమైన ఆచార సంపద కలిగినవాడు, వేద విద్యను అభ్యసించినవాడు, జితేంద్రియుడు అయినటువంటి ఉత్తముణ్ణి శిక్షించినా కూడా దాని భ్రూణ హత్యతో సమానం. ఈ ధర్మశాస్త్రం చెప్తున్నమాట. కాబట్టి ఇలాంటిది ఏమన్నా చేశాడా అన్నయ్య? చేయడు కదా అంటూ తను మాట్లాడుతూ భ్రూణహేవం, అలాగా అంత తప్పు భ్రూణ హత్య చేసిన వాడిని పంపించవలసిన తీరులో రాముని ఎందుకు పంపించారు అని ఆశ్చర్యకరంగా బాధా తప్త హృదయంతో అడిగాడు. అథాస్య చపలా మాత త్వత్స్వకర్మ యథా తథం స్తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహత్తు ఉపచక్రమే. చపల స్వభావం కలిగినది అయినప్పటికీ కూడా ఆవిడకుండే స్వభావంలో నిజం చెప్పేటట్టుగా, ఆ నిజము చెప్పితే ఏదో అవుతుందనుకోవట్లా. పోనీ ఇక్కడైనా అబద్ధం చెప్దామనుకోవట్లా. నాన్న రాముడే తప్పు చేశారా అందుకే పంపించారా అంటే కొంచెం ఆగుతాడు, ఇంకో రకంగా ఉంటుంది కథ. అలా చెప్పట్లా. అది పెద్ద విషయం కాదు. రాముడు తప్పు చేయలేదు అని చెప్పినా కూడా నా వల్లే రాముడు అడవికి వెళ్ళాడని చెప్పినా భరతుడు నన్నేమననేమో అనే స్థితిలో ఉంటాడు. అందువల్ల అంటోంది చపలా మాత, బుద్ధి చాంచల్యాన్ని పొందినటువంటి కైకేయి ఇలా అంటోంది. తేనైవ స్త్రీ స్వభావేన, తనకు ఉండేటువంటి ఒకనొక స్త్రీ స్వభావం చేత మాట్లాడుతోంది. ఏమని? ఏవముక్తాతు కైకేయి
భరతేన మహాత్మన ఉవాచ వచనం హృష్ట మూఢా పండితమాని. నేను చాలా తెలివైన దాన్ని, భరతుడికి భలే హింసిస్తున్నాను, భరతుడికి మంచి కథని తెలియకుండా చెప్తున్నాను అనుకుంటూ తన యొక్క మాటలు దీనికి తానే పొంగిపోతున్నట్లుగా పండితమాని, నేను బాగా మాట్లాడుతున్నాను అన్నమాట, భరతుడికి చక్కగా అందిస్తున్నాను విషయాలు అన్నట్టుగా ఒక మూర్ఖురాలై ఇలా అంటోంది కైకేయి. మూఢ పండితమాని, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. న బ్రాహ్మణ ధనం కించిత్ కృతం రామేణ కస్యచిత్. బ్రహ్మధనమును బ్రాహ్మణ ధనమును రాముడు అపహరించలేదు అని చెప్పి. కశ్చిన్నాఢ్యో దరిద్రో తేనా పాపో విహింసితః. ఏ ధనికుడు ఏ పేదవాడు కూడా రాముని వల్ల బాధపడలేదు అంటే అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్తుంది. సర్నరామ పరదానాంశ చక్షుర్భ్యామపి పశ్యతి. పరాయి స్త్రీని రాముడు కళ్ళతో కూడా చూడడు. కళ్ళతోనే చూడకపోతే మనసుతో ఎందుకు ఆలోచిస్తాడు? మనసుతో ఆలోచించకపోతే భౌతికంగా ఎలాంటి దాడి చేస్తాడు? ఎలాంటి దాడి కళ్ళతో కూడా పరాయి స్త్రీని వేరే భావనతో చూచువాడు కాడు రాముడు. మయాతు పుత్ర శ్రుత్వైవ రామస్యే ఏవ అతిశేచనం వ్యాపితస్తే పితారాజ్యం రామస్య చ వివాసనం. నేనే అడిగాను రాజు నాన్నగారిని, రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని తెలిసి ఒక వరం కోరాను, రాముడికి అడవికి పంపించండి, మా అబ్బాయికి రాజ్యం ఇవ్వండి అని అడిగా అని చెప్పి. సస్వవృత్తిం సమాస్థాయ యథాతే తత్తథా కరోతు రామశ్చ సహసో మిత్రి ప్రేషిత సీతయా సహ. నేను అడగంగానే విన్నాను గారు ఓకే అలాగే అన్నారు, అక్కడ నీకు రాజ్యం ఇచ్చారు, వాడిని అడవి పంపించేశారయ్యా. ఇంతే. స్వవృత్తిం సమాస్థాయ, తను నా మీద ఉండే ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమని బట్టి అడగంగానే పితాతే మీ నాన్న తత్తథా నేను చెప్పినట్టుగా చేశాడయ్యా, మీ అన్నయ్య అడవికి వెళ్ళాడు, ఆయన పైకి వెళ్ళాడు. ఇది చెప్పింది. ప్రేషిత సీతయా సహ. సీతతో పాటు రాముడు అడవికి వెళ్ళాడు, ఈయన ప్రాణాలతో పాటు పైకి వెళ్ళిపోయాడు. తరపశ్యన్ ప్రియం పుత్రం. రాముడు లేడు ఆ సమయంలో. లేని రాముణ్ణి తలుస్తూ మహీపాలో మహాయశాహ. ఇలాంటి రాజుగారు పుత్రశోక పరిద్యూన, ఎంత పిచ్చిదో చూడండి. ఆ కుమారుణ్ణి తలుస్తూ తలుస్తూ పంచత్వపే దివాన్, తలుస్తూ తలుస్తూ పైకి వెళ్ళిపోయాడు, పంచత్వాన్ని పొందాడు. పంచత్వం అంటే 5వ దశ. పుట్టుట, పెరుగుట, వృద్ధాప్యమును పొందుట, పైకి వెళ్ళిపోవుట. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత మరణము, 5వ దశ. అని పంచత్వము అని. పంచత్వాన్ని పొందాడు అంటే చాలా సింపుల్ నాన్న. పుట్టినవాడు పెరగడా, పెరిగినవాడికి వృద్ధాప్యం కాదా, వృద్ధాప్యం వాడు కూడా అని పంచత్వం అనే పదంలో సాధారణంగా జరిగింది అని చెప్తాను. నా మీద తప్పేం లేదు, నన్నేమనకరా అన్నట్టుగా చెప్తాను. పంచత్వముపే దివ త్వయాతు ఇదానీం ధర్మజ్ఞ రాజత్వమవలంబ్యత. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుందో చూడవచ్చు. కాబట్టి నాన్న త్వయాతు, పోయినవాడు పోయాడు కదా, అలా అడవికి వెళ్ళినవాడు వెళ్ళిపోయాడు కదా, త్వయాతు నీ వల్ల నువ్వేం చేయాలి తెలుసునా, ధర్మజ్ఞ నీకు ధర్మం తెలుసు కదా, రాజత్వం అవలంబ్యత. వెంటనే రాజు అయిపో. రాజత్వం అవలంబ్యత. సత్కృతే మయా సర్వం ఇదం ఏవం విధం కృతం. నీకోసమే ఇంత పాడు పని ఇంత అందంగా చేశాను అన్నట్టుగా చెప్పింది. ఏవం విధం ఇదం కృతం, ఇంత పని కూడా నీకోసం చేశాను రా బాబు అని. మా శోకం మా చ సంతాపం, ఏడవ అవసరం లేదు, సంతాపం అవసరం లేదు, ధైర్యాన్ని పొందు. త్వదధీనాహి నగరి, నేను యుద్ధం లేకుండా ఈ రాజ్యం అంతా నీకు అధీనం చేసేసాను. పెద్ద యుద్ధం జరగాలి, యుద్ధాంత నిమిత్తం లేకుండా ఒక రాజ్యాన్ని పొందడం అంటే ఎంత మాటల. ఒక రాజ్యాన్ని పొందాలంటే పెద్ద యుద్ధం జరగాలి. ఎంత హడావిడి జరిగితే రాజ్యం అధీనమవుతుంది. అదేమీ లేకుండా త్వదధీనాహి నీ అధీనం చేశాను రా. రాజ్యంచ ఏతతు అనామయం, మళ్ళీ రాముడి వల్ల నీకు ఎలాంటి ఆపద కలగకుండా, రాముడిని మళ్ళీ తిరిగి అయోధ్యకు రాకుండా చేయడం కోసమే అనామయం. రాముడి వల్ల నీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు కూడా ప్లాన్ చేశాను. నీకు రాజ్యము అప్పచెప్పా, రాముడి వల్ల నీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేశాను. కాబట్టి తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞై వశిష్ఠముఖ్యై సహితో ద్విజేంద్రై సంకాల్య రాజానమదీన సత్వం ఆత్మానమృయామభిషేచయస్వ.
అందువలన గబగబా శీఘ్రం గబగబా విధిజ్ఞై వశిష్ఠముఖై వశిష్ఠాదులందరినీ కనుక పురమాయించుకుని గబగబా పట్టాభిషేకం చేసేసుకోవాలయ్యా. సంకాల్య రాజా నమదీన సత్వం. ఇంకా మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఆత్మాన మురువ్యా అభిషేచయస్వ. నీకు నువ్వే పట్టాభిషేకం చేసుకో. ఎవరికంటే అర్థమేంటి? ఎవరు వద్దన్న వశిష్ఠాలు నేను చెయ్యను అన్నా కూడా ఆత్మాన మురువ్యాం అభిషేచయస్వ అంటే వాడు చేయట్లేదు, అమ్మా ఆగిపోతాను అంటారేమో. నీకు నీవే పట్టాభిషేకం చేసేసుకో అంటే అర్థమేంటి? వాళ్ళు కూడా తిరగబడతారనే భయం ఆవిడలో ఉంది లైట్గా. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ధర్మాన్ని తప్పలేరు కదా. దశరథుడే తప్పనప్పుడు వశిష్ఠుడు ఎందుకు తప్పుతాడు? వశిష్ఠుడు ఇంకా కట్టుబడి ఉంటాడు కదా. ఒకవేళ వాళ్ళు కనుక నీకు రాజ్యం ఇవ్వకపోయినా నీకు నువ్వే కిరీటం పెట్టుకో, నీకు నువ్వే బొట్టు పెట్టుకో, నీకు నువ్వే రాజు అయిపో అన్నట్టుగా ఆత్మాన మురువ్యాం అభిషేచయస్వ అని చెప్పి పదములలో ఉండే వేసే పదములలో ఉండేటువంటి సొంపల ఉంటుంది. నీవు పట్టాభిషేకుడు కావాలి అంటే మామూలుగా ఉంటుంది. నీకు నీవే పట్టాభిషేకం చేసుకుని రాజు అయిపో అంటే అర్థం అంటే ఎంత వ్యతిరేకత ఉన్నా నువ్వేం పట్టించుకోకయ్యా, నువ్వు రాజు అయిపోవాలి. వ్యతిరేకత ఉండదని తెలుసు కదా. రాజ్యమంతా తన తిడుతోందని తెలుసు. తనకి దుర్మార్గంగా రాజు యొక్క మరణానికి తానే కారణమని, తన వల్లనే రాజ్యం అరాజకమైపోయిందని తెలిసినా అలాంటి గవర్నమెంట్, అలాంటి ప్రభుత్వం, ప్రజలంతా కూడా నిన్ను రాజుగా అంగీకరిస్తారు. అంగీకరించకపోయినా ప్రజా వ్యతిరేకం ఉన్నా నీవే రాజు. అంటే అంత లోభంతో ఉంది. చిన్నప్పటి నుంచి అదే యావతో ఉన్నది అంత. పోనీ ఆ యావ కొంచెం మర్చిపోయినా మందర గారు కాస్త నివురు కప్పిన నిప్పుని బాగా ఊది మళ్ళీ జ్వాల తగిలించారు కాబట్టి ఆ స్థితిలో ఉన్నది అంటూ వాల్మీకి 27వ సర్గ 72వ సర్గని ముగించాడు. శ్రుత్వాతు 73వ సర్గ 27వ సర్గ. శ్రుత్వాతు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ భరతో దుఃఖ సంతప్త ఇదం వచనమబ్రవీత్. తండ్రి గారి యొక్క వృత్తాన్ని విన్నాడు, అన్నదమ్ముల యొక్క వృత్తాన్ని విన్నాడు. భరతుడు దుఃఖ సంతప్తుడే ఇలా అంటాడు. కిన్ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచత విహీనస్యాహ పిత్రా చ భ్రాత్రా పితుసమేన చ. ఏమిటమ్మ రాజ్యం అంటాడు? కిన్ను రాజ్యం, ఎందుకు ఈ పిచ్చి రాజ్యం? మమ రాజ్యేన శోచత, ఈ ఏడుపు గుట్టు రాజ్యం నాకు దేనికి? విహీనస్య అధపిత్రాచ, తండ్రి లేని రాజ్యం. తండ్రి లాంటి పితుసమేన భ్రాతాచ విహీన, నా తండ్రి లాంటి రాముడు లేని రాజ్యం దేనికి? దుఃఖే మే దుఃఖమకరోతు, నాకు దుఃఖంలో ఎంత దుఃఖాన్ని కలిగించావు. తండ్రి దుఃఖం ఒకటైతే దానికి మించిన దుఃఖం రాముడు దూరం కావడం. దుఃఖే దుఃఖం ఇవ, ఎంత తప్పు చేశావమ్మా. వ్రణే క్షార వివాదధా, కుండు మీద కారం జరిగినట్టుగా చదివావు. ఈ నానుడి మన తెలుగువాడు ఉపయోగించే నానుడి. కుండు మీద కారం అంటారే, ఈ వాల్మీకి రామాయణ ప్రయోగం. వ్రణే క్షారం ఇవాదధా, కుండు మీద కారం జరిగినట్టుగా ఎంత తప్పు చేసావు. రాజానం ప్రేతభావస్థం కృత్వా రామంచ తాపసం, రాముణ్ణేమో తండ్రి గారినేమో ప్రేతని చేశావు, అన్నయ్యనేమో ప్రవాసితుడిని చేశావు. అడవికి తిరిగి రాని లోకానికి ఆయన్ని పంపించావు, తిరిగి రాకుండా ఉండేటట్టుగా అన్నయాన్ని పంపించావు. ఎంత పాడు పని చేశావు. కులస్యత్వం అభావాయ కాళరాత్రినివాగత, మన కులం రఘుకులమంతా నశించిపోయేటట్లుగా చీకటిలా దాపురించావు కదా. అంగారముపగూహ్యస్మ పితామే నామబుద్ధవాన్, ఇలాంటి దుర్మార్గురాలైన నిన్ను నిప్పుల్లాంటి మండే నిప్పుని ఏదో చందనం అనుకుని మా నాన్నని కౌగిలించుకున్నాడు, దగ్గర తీశాడు. ఎంత బుద్ధిహీనుడు మా నాన్న. నా బబుద్ధవాన్, ఏమాత్రం తెలివి లేకుండా ప్రవర్తించాడు. నీ పట్ల ఇలాంటి జాలి చూపించకుండా ఉండవలసింది. మృత్యుమాపాదితో రాజా, రాజేమో మృత్యువుని పొందాడు. త్వయా మే పాపదర్శిని, త్వయా మే పాపదర్శిని, నాకని నీవు పాపాన్ని దర్శించి, అంటే పాపాన్ని మూటగట్టుకుంటూ పాపమే జరిగేటట్లుగా నువ్వు చేశావు. సుఖం పరిహృతం మోహాతు, ఏది సుఖమో అది దూరాన్ని చేశావు. నాకే కాదు, నీకు నాకు ప్రజలకి ప్రపంచానికి కూడా ఏది సుఖమో దాన్ని దూరం చేసేసావు. కులే అస్మిన్ కులపాంసని, ఈ కులం చెడబుట్టావు నువ్వు, ఈ కులంలోకి చెడగా వచ్చావు నువ్వు అంటూ. ఒక కొడుకు తెగితే తల్లి ఎలా కదిలిపో,
కానీ ఆవిడ కథనికి ఏం లేదు. త్వాం ప్రాప్య హి పితావేద్య సత్యసంధో మహాయశా తీవ్ర దుఃఖాపి సంతప్త వృత్తో దశరథో నృప. అమ్మా, నిన్ను పొంది గొప్ప వ్యక్తి మా నాన్నగారు సత్యసంధుడు. నీ మీద ఉండే ప్రేమ అనే చిన్న లోపం చేత ఎంత ఎంత దుఃఖాన్ని పొంది ఉన్నాడో కదా. వినాశితో మహారాజ, రాజు వినశించిపోయాడు. పితామే ధర్మవత్సల, ధర్మం మీద ప్రేమ ఉన్నది కాబట్టి నీవు బతుకు. ధర్మం మీదే ప్రేమ లేకపోతే నిన్ను అడిగినటువంటి ఆ వరానికి లోపల తీసుకెళ్లి ఒక వేటు వేసి వచ్చేసేవాడు. అంతఃపురంలో జరిగింది ప్రపంచానికి ఏం తెలుస్తుంది? అంతఃపురంలో లోపల జరిగింది ఏది ప్రపంచానికి రాదు. రాజుగారు తలుచుకుంటే ఎన్నెన్నైనా దొరుకుతాయి లోకానికి తెలియకుండా. ధర్మవత్సల, ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు కాబట్టి మా నాన్న అలా చేశాడు. కస్మాత్ ప్రవ్రాజితో రామ కస్మాదేవ వనంగత. కౌసల్య, ఇలా అనవసరంగా రాముణ్ణి అడవికి పంపించే దుష్ప్రయత్నం చేశావు కదా. కౌసల్యాచ సుమిత్రాచ, కౌసల్యాదేవి సుమిత్రాదేవి కూడా వారిద్దరూ పుత్ర శోకాభిపీడితే దుష్కరం యది జీవేత ప్రాప్యత్వాంజననీ వివ. కుమారుడిద్దరూ అడవికి వెళ్ళిపోగా వాడు బతకడమే కష్టం. అలాంటి బతికేవాడు నీ సమక్షంలో బతకడం ఇంకా కష్టం. ఇంకా దుర్మార్గురాలు కదా, వాళ్ళిద్దరినీ చాలా హింసలు పెడతారు. కాబట్టి ఈ సమక్షంలో వాళ్ళు బతకడం కష్టం. నన్ను ఆర్యోపి ధర్మాత్మ త్వయవృత్తి మనుత్తమాం వర్తతే గురు వృత్తిజ్ఞ యథామాతరి వర్తతే. నన్నుతూ నీకు తెలీదా, రాముడు తన యొక్క కన్న తల్లి యందు ఎంత ప్రేమని, ఎంత ఆదరాన్ని, ఎంత భక్తిభావాన్ని కలిగి ఉంటాడో నీ యందు కూడా అలాగే కదా ప్రవర్తించాడు. ఎప్పుడైనా చెడ్డగా ప్రవర్తించాడా? అలాంటి వాడు యథామాతరి వర్తతే. కౌసల్య యందు ఎలాంటి ప్రేమో నీ యందు కూడా అదే భావం, అదే గౌరవభావంతో ఉంటాడు కదా రాముడు. రాముని ఎలా పంపించగలిగావు? తథా జ్యేష్ఠాది మే మాత కౌసల్యా దీర్ఘదర్శిని త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే. పెద్ద పట్టపురాణి, పెద్దది, నీకంటే వయసులో పెద్దది, పట్టపురాణి అయినటువంటి కౌసల్య దీర్ఘదర్శిని, చాలా ఉత్తమమైనటువంటి దర్శనం కలిగింది కాబట్టే చెల్లెలుగా నేను నీవెన్ని దుర్మార్గాలు చేసినా చెల్లెలుగా భావించి ఎంతో ఆదరించింది కదా. అలాంటి ఆమె కూడా నువ్వు ఇంత కష్టాన్ని కలిగించవు. తస్యా పుత్రం కృతాత్మానం, అలాంటి కౌసల్య యొక్క కుమారుడికి క్షీరవల్కలవాససం ప్రస్థాప్య వనవాసాయ కథం పాపేన శోచసి. రాముని అడవికి పంపించి నారబట్టలు కట్టించి కౌసల్యకి గర్భశోకాన్ని మిగిల్చి ఇంకా ఎలా బతుకుతున్నావు? ఏడుపు రాలి అసలు నీకు? అంటే కళ్ళల్లో ఏడుపు కూడా లేదనమాట. ఎందుకు ఏడవను? ఏడవద్దా ఈ సమయంలో? అలాంటి ఏడిపే నీకు లేదే. అపాప దర్శనం శూరం కృతాత్మానం యశస్వినం ప్రవ్రాజ్య చీరవసనం కిన్ను పశ్యసి కారణం. ఏమాత్రం ఎవరి యందు కూడా పాపము చింతనే లేనివాడు కదా రాముడు. వీడికి అపకారం చేద్దామా, వీడికి ఉపకారం చేద్దాం, ఏమీ లేదు. అపాప దర్శనం, ఎవరి యందు కూడా వీడికి అపకారం చెయ్యాలనే భావనే లేనటువంటి రాముని యందు నీకు ఇలాంటి పాప బుద్ధి ఎలా కలిగింది? యశస్వి కదా, గొప్పవాడు కదా రాముడు. ప్రవ్రాజ్య, అడవికి పంపించడం ఒక దారుణమైతే నువ్వు ఇంకా సిగ్గు లేకుండా నారబట్టలు కప్పించి పంపించా అని గొప్పగా చెప్పేది. నీకు ఎలా మనసు ఒప్పిందమ్మా? కిన్ను కారణం, ఏంటి కారణం? ఏం చేశాడని ఇంత కిన్ను పశ్యసి కారణం? ఏ కారణాన్ని చూపించి రాముని అడవికి పంపించావు నువ్వు? లుబ్ధాయా విదితో మన్యే తతేహం రాఘవం ప్రతి తథాత్మర్థో రాజ్యార్థం త్వయానీతో మహానయం. నీకు ఈ లోభం కలిగిందని రాముడు గుర్తించాడు కాబట్టి, లోభం కలిగిన నీకు సుఖాన్ని కలిగించాలనుకున్నాడు కాబట్టి, రాముడు మంచివాడు కాబట్టి, రాజ్యానికి అనర్థం కలగకూడదు కాబట్టి రాముడు ఇంత ఆపదని తన మీద వేసుకుని వెళ్ళిపోయాడు తప్ప ఇంకో కుమారుడైతే వెళ్తాడే? వెళ్ళడు కదా. అహం హి పురుష వ్యాఘ్రౌ అపశ్యన్ రామ లక్ష్మణుడు. నేనేం చేస్తానో తెలుసునా? పురుష వ్యాఘ్రుడు, ఉత్తములైనటువంటి వాడిద్దరు రామలక్ష్మణులు ఇద్దరు కూడా కేన శక్తి ప్రభావేన రాజ్యం రక్షితం సహే. ఈ రాజ్యం రక్షించబడాలి అంటే వాడిద్దరూ మళ్ళీ తిరిగి రావాల్సిందే అయోధ్యకి. వాళ్ళకి తిరిగి వచ్చేటట్టుగా చేస్తారు. తన్హి నిత్యం మహారాజ బలవంతం మహాబల అపాశ్రితో భూధర్మాత్మ మేరు వనంజత. దశరథునికి ఎంత విశ్వాసం అంటే చాలా గొప్ప ధైర్యం దశరథునికి. తాను బలవంతుడే
కానీ తన బలం మీద కంటే రాముని యొక్క ధర్మబలం మీద ఎక్కువ విశ్వాసం ఎక్కువ. కాబట్టి మేరు పర్వతాన్ని చుట్టూ ఉండే మేరు వనం ఎట్లాగైతే రక్షిస్తూ ఉంటుందో మేరు పర్వతం లాంటి దశరథుణ్ణి రాముని యొక్క ధర్మబలం అలా కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఆ ధర్మబలమే దూరం చేశావు నీవు. సోహం కథమిమం భారం మహాధుర్య సముద్ధృతం ధమ్యోధురమివాసాధ్య వహేయం కేనచ ఓజసా. ఎవరి యొక్క ఓజస్సు చేతైతే, ఓజస్సు అనే పదములకు అర్థం ఆత్మస్థైర్యము అని ఒక అర్థం, ఊతము అని ఒక అర్థం. ఊతం అంటే ఒక ముసలివాడు ఒరిగిపోయేవాడికి నిల్చోబెట్టాలంటే ఒక కర్ర ఎలా అయితే ఊతాన్ని ఇస్తుందో ఆ దశరథునికి రాముడు ఊనికలు అంటున్నాడు. అలాంటి ఓజస ఏ ఊనిక చేత అయితే ఈ వృద్ధుడైన దశరథుడు ఇంత గొప్పగా పరిపాలిస్తున్నాడో అతని చేతిలో కర్ర లాగేస్తే ముసలివాడి పడిపోడా చనిపోడా అన్నట్టుగా ఆ ఊతలు లేకుండా చేశావు కదా, ఎంత తప్పు చేసావు నువ్వు. కాబట్టి అథవా మే భవే శక్తి యోగై బుద్ధిబలేన వా సకామాన కరిష్యామి త్వాహం పుత్రగద్ధిని. కాబట్టి నేను నీవేదైతే కోరుకున్నావో ఆ కోరికను నేను నెరవేరనివ్వను. అంటే నేను రాజ్యాన్ని తీసుకోను, రాముణ్ణి మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి రాముణ్ణే పట్టాభిషిక్తుణ్ణి చేస్తా, నీ కోరిక నేను నెరవేర. కారణం త్వాహం పుత్రగద్ధిని, పుత్రులను కూడా చంపేంత దుర్మార్గమైన నీచ స్వభావం కలిగిందని. నేను ఇప్పుడు సరిపోయి ఉన్నా. కారణం తండ్రి లేని నా వల్ల తండ్రి పోయాడు, నా వల్ల అన్నగారు దూరం అయ్యారు. కాబట్టి నాకింత దుర్మార్గాన్ని అంటకట్టావంటే నేను కూడా ఆ పాపిని కావడానికి, నేను కూడా ఇంత దుర్మార్గానికి ఇంత ఆపదకి కారణం కావడానికి నీ వల్ల కదా జరిగింది. కాబట్టి నేను నీ మాట నగ్గనివ్వనమ్మా. నమే వికాంక్షాజాయేత చిత్తుం త్వాం పాపనిశ్చయ యది రామస్య నాపేక్ష త్వయిష్యామి మాతృవత్సదా. నీ యందు రామస్య నాపేక్ష త్వయిష్యామి మాతృవత్సదా. ఎప్పుడైనా నీ యందు తల్లి భావన లేకుండా ప్రవర్తించాడా? అలాంటి ఆ తల్లి భావన లేకుండా ప్రవర్తించని కుమారుడి వంటి రాముని యందు ఎంత పాప నిశ్చయ, ఎంత పాపాన్ని ఒడిగట్టి ఇంత దుర్మార్గం చేశావు. ఉత్పన్నాటు కథం బుద్ధి ప్రవేయం పాపదర్శిని సాధు చారిత్ర విభ్రష్టే సర్వే పూర్వేషాన్నో వికర్హిత. ఎలా నీకు బుద్ధి కలిగింది? ఎంత గొప్ప పాపాన్ని నువ్వు ఉడిగట్టుకున్నావు. సాధు చారిత్ర విభ్రష్టే, మంచి వాళ్ళ శీలమునకు దూరం అయ్యావు. నీ యొక్క శీలము మంచిది కానే కాదు. పూర్వేషాన్నో విగర్హిత, మన పూర్వులంతా ఎలాంటి వాళ్ళు మన కులంలో ఉండకూడదు అనుకున్నారో అంత దుర్మార్గపు చారిత్రము నీకు ఎలా అబ్బిందమ్మా. విగర్హిత అస్మిన్ కులే హి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యే అభిషిచ్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః. మన రాజ్యంలో ఒక ధర్మం ఉన్నది కదా, మన వంశంలో ఒక ధర్మం ఉన్నది కదా. పెద్దవాడే రాజు అవుతాడు కదా, సామాన్యమైన ధర్మం కదా ఇది. జ్యేష్ఠ రాజ్యే అభిషిచ్యతి, ఇది కదా మనం చెప్పాడు. ప్రియం పుత్రం జ్యేష్ఠం అని. తండ్రి యొక్క ఆస్తి అంతా కూడా పెద్ద కుమారుడికే వర్తిస్తుంది. ఇది ధర్మం, మనువు చెప్పిన ధర్మం. ఈ మనువు చెప్పిన ధర్మాన్ని తర్వాత ధర్మశాస్త్రజ్ఞులు కొంచెం విభాగాలు చేశారు. కానీ తండ్రి యొక్క ఆస్తి పూర్తిగా పెద్ద కుమారుడికే వస్తుంది. పెద్ద కుమారుడు తన యొక్క తమ్ముళ్లను తన కుమారుడుగా భావించి తన పోషిస్తాడు. ఇది కదా ధర్మం. కాబట్టి రాముడు రాజు కదా కావాలి. అలాంటి రాముడి దగ్గర మేము తమ్ముళ్ళ లాంటి మేమంతా కుమారులుగా ఉండి రాముడిచే పోషించబడాలి కదా. కాబట్టి ఇంత ధర్మాన్ని కూడా ఎలా నాశనం చేసేవు నువ్వు. తేషాం ధర్మైక నహి మన్యే నుశంసే త్వం రాజధర్మమవేక్షసే గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతి. నుశంసే అంటే దుర్మార్గురాలా, ఏమాత్రం జాలి లేనిదానా. రాజధర్మం వివేక్షసే, నీకు రాజధర్మం కూడా అక్కర్లేదా నీకు, నీ యొక్క కోరిక తప్ప. గతింబా న విజానాసి, రాజధర్మం కనుక పాటించకపోతే, ధర్మాన్ని కనుక తప్పితే కలిగే ప్రమాదం కూడా నీకు లెక్కలోకి రాలేదా. ఇవేమీ చూడకుండా నువ్వు ఎంత ఈ దుర్మార్గానికి ఒడిగట్టావు. రాజవృత్తస్య సతతం రాజవృత్తే జ్యేష్ఠో రాజ్యే అభిషిచ్యతే రాజ్యామే తత్సమంతత్ స్యాత్ ఇక్ష్వాకూణాం విశేషతః. ఎక్కడైనా ధర్మం ఇదే, కానీ మా రాజ్యంలో ఇంకా గొప్ప ధర్మం కదా. పెద్ద కుమారుణ్ణి పెద్దవాడిని ఆ రాజ్యంలో ఉంచి తక్కిన వారంతా వాడిని అనుసరించి ఉండవలసిన ధర్మం మాకుంది కదా. తేషాం ధర్మైక రక్షాణం కుల చారిత్ర శోభినాం అత్ర చారిత్ర సౌందర్యం త్వాం ప్రాప్య వినివర్తిత. ఇంత గొప్ప వంశంలో
ఇలాగా ఇప్పటిదాకా ఏమాత్రం కళంకం లేకుండా జరిగిన పారంపరికంగా జరిగేటువంటి ఈ వంశంలో ఇంత చారిత్ర సౌందర్యాన్ని, చారిత్రానికి కళంకం తెచ్చేటట్టుగా ఎంత దుర్మార్గం చేశాం. త్వాం ప్రాప్య వినివర్తితం, నిన్ను పొంది రఘువంశము నాశనమైంది కదా ఈనాటికి. తవాపి సుమహాభాగ జనేంద్ర కులపూర్వగా బుద్ధేర్మోహక్కహమయం సంభూతస్త్వయి గర్హిత. పెద్దలంతా పూర్వులంతా కూడా ఎంత నిందిస్తూ ఉంటారో కదా నన్ను. నతు కామం కరిష్యామి, అందువల్ల నీ యొక్క కోరికను నేను నెరవేర్చను. తవాహం పాప నిశ్చయే, నీ కోరికంతా పాప నిశ్చయం కలిగినది. త్వయా వ్యసనమారబ్ధం, నీ వల్ల ఈ వ్యసనం ప్రారంభమైంది, ఈ దుఃఖం అంతా నీ వల్ల ప్రారంభమైంది. జీవితాంతకరం మమ, నా జీవితాంతము ఉండే పెద్ద దుఃఖం నాకు అంటగట్టావు కదా. ఏషత్విదా నీనేవాహం అప్రియార్థం తవానఘం నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం సుజన ప్రియం. ఇప్పుడే నేను వెళ్తా, అందరికీ ఇష్టమైన, నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ పాపరహితుడైన, ఏమాత్రం పాపం లేని, ఏమాత్రం తప్పు చేయని రాముణ్ణి అని నివర్తయిష్యామి వనాత్, అడవి నుండి మళ్ళీ తీసుకుని వస్తా. భ్రాతరం స్వజన ప్రియం, అందరి చేత ఇష్టపడేవాడు కదా రాముడు. నివర్తయిత్వా రామంచ తస్యాహం దీప్త తేజస దాసభూతో భవిష్యామి సుస్థితేన అంతరాత్మన. దీన్ని వ్యాఖ్యానం చేస్తూ భరతుని యొక్క ఆత్మ లక్షణాన్నంతా చెప్తాడు. భగవంతుని యొక్క సన్నిధిలో ఆత్మాన పరమాత్మన దాసభూత స్వతః సర్వే యాత్మాన పరమాత్మన అంటూ ఉద్ధహారీక స్మృతి, శాండిల్య స్మృతి చెబుతాయి. భగవంతుడు ఒక్కడే పరమాత్మ, ఆయన ఒక్కడే రాజు. ఆయన పట్ల అందరం కూడా దాసభూతులమై ఉండాలి, ఆత్మలన్నీ దాసభూతులుగా ఉండాలి అని ఆ శాండిల్య స్మృతిలో ఉండే వాక్యాన్ని ఇక్కడ అందంగా చెప్తూ తస్యాహం దీప్త తేజస, దీప్త తేజస్సుడు రాముడు అంటే ఎల్లప్పుడూ వెలిగే గొప్ప తేజస్సు రాముడు. ఒకే తేజస్సు కదా, ఇంతగా వ్యాపించి ఉంది కదా. ఇదేకం జ్యోతి బహుధా విభాజితస్య దేవస్య, వేదం చెప్పింది. ఒకే ఒక్క భగవంతుని యొక్క తేజస్సే లోకమంతా ఇలా వ్యాపించి ఉన్నది అని వేదం చెప్పిన మాటని భరతుడు ఇక్కడ దీప్త తేజస, ఒకే ఒక్క జ్యోతిస్వరూపం భగవంతుడు రామచంద్ర ప్రభు. అలాంటి రాముడికి తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతిష్ఠించి దాసభూతో భవిష్యామి, నేను దాసుని వలె బతుకుతా అంటే అర్థమేమి, ఆయనకే కైంకర్యం చేస్తూ ఆయనకే సేవ చేస్తూ నేను ఒక దాసుడిలా ఉంటారట. దాస సంప్రదాయాన్ని భరతుడు చెప్పేటువంటి నిర్వచనంగా దీన్ని భావించి పెద్దల వ్యాఖ్యానంలో ఇస్తారు. సుస్థితేన అంతరాత్మన, ఎప్పుడైతే భగవంతుడాయన మనం దాసభూతులమని గుర్తిస్తామో అప్పుడు సుస్థితం అవుతుంది అంతరాత్మ, జీవి సార్థకమవుతుంది అని. అలాంటి ఒక జీవస్వరూపంతో ఒక ఆత్మలక్షణ జ్ఞాన సంపన్నుడైన భరతుడు చెప్పినటువంటి మాటగా దీన్ని భావిస్తారు. ఇత్యేవ భక్త్వా భరతో మహాత్మ, ఇలా అని భరతుడు గొప్పవాడు. ప్రియేతరై వాక్యగణై స్ఫుదంస్తా, ప్రియేతరై కైకేయి మనసుకు నచ్చని మాటలు, కైకేయికి ఇష్టం లేదని తెలుసు, కైకేయి మనసుకు నచ్చని మాటలతో ఆవిని గట్టిగా పొడుస్తూ గుండెల్లో పొడుస్తున్నాడు భరతుడు. అంటే నీ పని కానివ్వ, నువ్వేదైతే తలచావో అది కొద్దిగా కూడా నెరవేరనివ్వను, నేను రాముని తీసుకుని వచ్చి పట్టాభిషేకం చేస్తా, రాముడు ఒక్కడే రాజు, నువ్వు నన్ను రాజుగా చూడాలనుకుంటున్నావు కదా, నేను సేవకుడిలా బతుకుతా జీవితాంతం. ఇది భరతుని గొప్పతనం. నువ్వు రాజుగా చూడాలనుకున్నావు కదా, ఇక్కడి నుంచి నేను సేవకుడిగానే బతుకుతా అని ప్రతిజ్ఞ చేసిన. అంటే ఆవిడ గుండెల్లో పొడిచినట్టు కదా. తుదంతా, తుదన్ అంటే ఒక సూది కర్రతో పొడిచినట్టు, తుదన్ హింసించుచు పొడుచుచు అని అర్థం అన్నమాట. అలా గుండెల్లో పొడుస్తున్నట్టుగా మాట్లాడాడు. శోకాపురశ్చాపి ననాదభూజ సింహో యథా పర్వతగ పరస్థ. ఒక్కసారి ఎన్ని మాటలు మాట్లాడి ఇంకా ఆపుకోలేక తల్లిని కూడా తిట్టవలసినంత గతి ఏర్పడింది కదా. ఇష్టమున్నా లేకపోయినా తిట్టవలసి వచ్చింది. కారణం తండ్రి చావుకి కారణం, అన్నగారి దూర ప్రయాణానికి కారణం, తనే ఇంత దుర్మార్గానికి తన మీద తన కారణంగా అంటగట్టిన పాపం. ఇది ఇంత జరిగినా కూడా ఏమాత్రం శోకంగాని దుఃఖంగా లేని ఆవిడ ప్రవర్తన, ఇవన్నీ కలిసి రా కష్టమనిపించి ఒక సింహంలాగా గర్జించాడు. ఒక గుహలో ఉండే సింహం గనక ఏదో ప్రమాదం జరిగితే భయంకరంగా గర్జించినట్టు ఒక్కసారి అయ్యో అని ఏడ్చి తాను మళ్ళీ ఆ రకమైనటువంటి శోకాపురశ్చాత్ చాలా బాధపడుతూ
కింద పడిపోయాడు అంటూ త్రిసప్తితమ సర్గ 73వ సర్గని వాల్మీకి ముగించాడు. మళ్ళీ మనం శని ఆదివారంలో తర్వాత ఉండేటువంటి ఘట్టాన్ని చెప్పిన ప్రయత్నం చేద్దాం. ఏమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తువ ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన కాలే వర్షతుపర్జన్యః పృథివీశామీ దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.